నేను గత వారములో అంటే గత శుక్రవారము బాప్తిస్మములో ఏం జరుగుతుంది, బాప్తిస్మము కొరకు ఎలా సిద్ధపడాలి అనే దాన్ని మనం కొంత నేర్చుకున్నాం అన్నమాట. అంతా నేర్చుకోవాలి. ఒక వ్యక్తి బాప్తిస్మమునకు ఎలా సిద్ధపడి రావాలి? రోమపత్రిక 6వ అధ్యాయము 5వ వచనంలో అపోస్తుడైన పౌలు ఇలా సెలవిచ్చినాడు అన్నమాట. ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుత్థానం యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారము ఎందు. కనుక ప్రభువు యొక్క మరణ సాదృశ్యమును బాప్తిస్మమునకు ముందు ఒక వ్యక్తి ఆయన మరణాన్ని సాదృశ్యం తీసుకోవాలి. అంటే ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఐక్యతను కలిగి ఉండాలి. అనగా ప్రభువు పాపముల విషయమై మరణించింది. అంటే సిలువలో 2 రకాలైనటువంటి మరణములను పొందినాడు. ఒకటి పాపముల విషయంలో మరణించడము, రెండవది శరీర సంబంధమైనటువంటి ఒక మరణం. 2 మరణములను ఆయన పొందినాడు. ఈ 2 కూడా మన కొరకే. పాపముల విషయంలో సిలువలోకి వెళ్ళి మరణించాల్సిన అవసరం లేదు. మరణం అంటే ఏంది నాయన? పాపము నుండి నేను ఎడబాటు అయిపోతున్నాను ఒక నిర్ణయం తీసుకుంటే సరిపోయింది. ఆడికి సిలువలో పోయి మరణించవలసిన ఆవశ్యకత లేదన్నమాట. కానీ సిలువలో 2 కార్యక్రమాలని ఆయన చేపట్టినాడు. ఒకటి పాపముల విషయంలో మరణించడం ఒకటైతే, మరొకటి తన ప్రాణమును త్యాగం చేయడం అన్నమాట. తన రక్తమును చిందించి తన ప్రాణమును త్యాగం చేయడం అన్నమాట. అది 2వ మరణం. ఇక్కడ ఒక పాపి క్రీస్తు మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యం కలిగి ఉండడు. అంటే ఇక్కడ ఒక మరణమే. ఒక పాపి పొందేది ఒకే ఒక మరణం. క్రీస్తు నా పాపముల కొరకు మరణించినాడు, నేనైతే నా పాపముల కొరకు నేను మరణిస్తాను. క్రీస్తు సిలువలో మరణించినాడు, నేను సహా క్రీస్తుతో పాటు సిలువలో మరణిస్తా. ఇది ఒక నిర్ణయం అన్నమాట. ఎవరైతే బాప్తిస్మమునకు ముందే క్రీస్తు యొక్క మరణములో సాదృశ్యం కలిగి ఉంటారు, వారు బాప్తిస్మము పొందుటకు యోగ్యులు అన్నమాట, అర్హులు వాడు. రెండవది క్రీస్తు రక్తమునందు విశ్వాసం ఉంచడం అన్నమాట. దీనిని గత వారంలో కూడా మనం కొంత నేర్చుకున్నాం, కొంతేనే. క్రీస్తు రక్తమునందు ఏమని విశ్వసించడము అనగా క్రీస్తు యొక్క రక్తము మాత్రమే నా పాపములను కడగగలదు. క్రీస్తు రక్తము మాత్రమే పాపపు చెర నుండి నన్ను విమోచించగలదు. క్రీస్తు రక్తము మాత్రమే పాపము నుండి నన్ను రక్షించగలదు అని క్రీస్తు యేసు రక్తమునందు బాప్తిస్మమునకు సిద్ధపడినటువంటి ఒక ఆత్మ, ఒక వ్యక్తి నమ్మడం, విశ్వసించడం,
క్రీస్తు యొక్క రక్తమును విశ్వసించడం. వాస్తవానికి మనము క్రీస్తు యొక్క నామమునకు మహాశక్తి ఉంది అని గత వారంలో నేర్చుకున్నాం. అలాగుననే క్రీస్తు యొక్క స్పర్శకు శక్తి ఉంది. క్రీస్తు మాటలకు శక్తి ఉంది. ఆయన చూపులకు కూడా శక్తి ఉంది. ఆయన నిలువెల్ల ఒక శక్తి కలిగిన వ్యక్తి అన్నమాట. అలాగుననే ఆయన రక్తమునకు శక్తి ఉందన్నమాట. ఆయన రక్తమునకు మాత్రమే పాపపు చెర నుండి విమోచించగలిగే శక్తి ఉంది. ఆయన రక్తమునకు మాత్రమే క్షమాపణను కలుగు చేసే శక్తి ఉంది. క్షమాపణను కలుగు చేసే శక్తి ఉంది. ఆయన రక్తానికి మాత్రమే రక్షించగలిగే శక్తి ఉంది. పాత నిబంధన గ్రంథంలో కూడా, పాత నిబంధన కాలంలో కూడా ఒక పాపి యొక్క పాపము క్షమింపబడాలి అని అంటే దేవుడు ఈ ఏర్పాటును చేసినాడు. బలులు నర్పించి ఏర్పాటు చేసినాడు. ఒక జంతువును బలి ఇవ్వడం వలన దాని రక్తమును ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలములోనికి తీసుకొని వెళ్ళడం వల్ల అక్కడ పాపక్షమాపణ కలిగేటువంటి ఒక అవకాశం దేవుడు పెట్టింది. కానీ ఆ సిస్టమ్ మనకు బాగా తెలియాలి. పాత నిబంధన సిస్టము మనకు తెలిస్తే కొత్త నిబంధన సిస్టమ్ కూడా మనకు కొంత అవగతం అవుతుంది. ఇది పెద్ద పెద్దోళ్ళకు తెలియదు నేను సంగతులు. అందువల్ల మనం తెలుసుకోవడం అనేది చాలా మంచిదన్నమాట. పాప క్షమాపణ కొరకు దేవుడు పాత నిబంధన కాలంలో ఆయన చేసినటువంటి ఏర్పాటు. హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము మొదటి 5 వచనాలు చూడండి. హెబ్రీ 9వ అధ్యాయము మొదటి 5 వచనాలు. హెబ్రీ గ్రంథకర్త ఇలా సెలవిచ్చినాడు. మొదటి నిబంధనకైతే, అంటే పాత నిబంధనకైతే సేవా నియమములను ఈ లోక సంబంధమైన పరిశుద్ధ స్థలమును ఉండెను. ఎలాగనగా మొదట ఒక గుడారం ఏర్పరచబడిను. అందులో దీపస్తంభమును బల్లయు దాని మీద ఉంచబడిన రొట్టెలను ఉండెను. దానికి పరిశుద్ధ స్థలం అని పేరు. రెండవ తెరకు ఆవల అతి పరిశుద్ధ స్థలమును గుడారం ఉండెను. అందులో సువర్ణ ధూపార్తి అంతటును బంగారు రేకులతో తాపబడిన నిబంధన మందసమును ఉండెను. ఆ మందసములో మన్నా గల బంగారు పాత్రయు చికిరించిన అహరోను చేతికర్రయు నిబంధన పలకలను ఉండెను. దానిపైని కరుణాపీఠమును కమ్ముకొనుచున్న మహిమగల కెరూబులు ఉండెను. వీటిని గురించి ఇప్పుడు వివరముగా వల్లపడదు అని హెబ్రీ గ్రంథకర్త తెలియజేసినాడు అనమాట. కనుక ఇక్కడ ఈ మొదటి నిబంధనను గూర్చి మనము కొంత స్పష్టంగా తెలుసుకోవలసిన అవసరత ఉందన్నమాట. మొదటి నిబంధన చూడండి ఆయన
ఆ లేఖనం చూడండి, ఆయన ఏం చెప్పినాడు. ఈ మొదటి గుడారంలో ఏముందన్నాడు ఆయన? దీపస్తంభమును, బల్లయు, దాని మీద ఉంచబడిన రొట్టెలను ఉండెను అని అన్నాడు. అంటే ఇక్కడ ఒక దీపస్తంభము, ఆ తర్వాత బల్ల ఉందన్నమాట. దీనిపైన రొట్టెలు ఉన్నాయన్నమాట. ఇప్పుడు దీనికి పరిశుద్ధ స్థలము అనేటువంటి ఒక పేరు అన్నమాట. ఆ? ఇది పరిశుద్ధ స్థలము, దీని పేరు అదనమాట. మళ్ళీ ఈ పరిశుద్ధ స్థలం ఇది ఆవరణం అన్నమాట. ఆవరణం. ఒక పాపి వస్తాడు. అతడు ఏదో ఒక జంతువుని తెస్తాడనమాట. ఈ జంతువును తీసుకొని వస్తారు, ఇక్కడ బలి అర్పిస్తారు. నేను ఊరికే మనం గ్రహించడం కోసం రాస్తున్నాను. సేమ్ ఇలాగే ఉందని నాకు తెలియదు. అది యెరూషలేములో ఉంటే వాళ్ళకి తెలుస్తుంది అనమాట, యూదులకు తెలుసు. ఈ బలి ఇచ్చిన తర్వాత రక్తము, బలి ఇచ్చిన దాన్ని రక్తం అన్నమాట. ఈ రక్తమును తీసుకొని వెళ్ళేది ఎవరు అని అంటే యాజకుడు అన్నమాట. యాజకుడు ఈ రక్తమును చేత పట్టుకొని అని వస్తాడన్నమాట. ఇది తెర. ఈ తెర లోపల ఉన్నది అతి పరిశుద్ధ స్థలం. ఇందులో ఏముంది అన్నాడు ఆయన? సువర్ణ ధూపార్తి కదా. ఇక్కడ సువర్ణ ధూపార్తి ఉంది. అంతటను బంగారు రేకులతో తాపబడిన
నిబంధన మందసం ఉందన్నమాట. అంటే ఈ మందసం కూడా ఎలా ఉందో నాకు తెలీదు. ఊరికి వాళ్ళు చెప్పినారు కాబట్టి మనం దాన్ని రాసుకుంటాం. ఇది మందసం. ఈ మందసంలో ఏముందన్నాడు ఆయన? మన్నా గల బంగారు పాత్ర. కాబట్టి ఇది మన్నా గల బంగారు పాత్ర. చిగిరించిన అహరోను చేతికర్ర. అహరోను చేతికర్ర. కంటిన్యూగా రాస్తాను. నిబంధన పలకలు అంటే ఇది మనకు తెలుసున్నాయి. నిబంధన పలకలు అనేది మోషే ద్వారా దేవుడు అనుగ్రహించినటువంటి రాతి పలకలు అన్నమాట. అటు తర్వాత కరుణాపీఠం. ఇక్కడ కరుణాపీఠం ఉంది. ఈ కరుణాపీఠమును కమ్ముకొనుచున్న మహిమ గల కెరూబులు. ఇక్కడ ఒక పాపి జంతువును అతడు తీసుకొని వస్తాడు. అతడు ఆవరణానికి వెలుపలే ఉండాలి. పాపి లోపలికి రావడానికి అనుమతి లేదు. అతడు ఈ ఆవరణ గేటు కవతలే ఉండాలి. ఆ జంతువు మాత్రం తేబడుతుంది. ఇక్కడ బలిస్తారు. ఈ బలి ఇవ్వబడినటువంటి జంతువు యొక్క రక్తాన్ని యాజకుడు తీసుకొని వస్తాడు. ఈ యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళే ఒక అవకాశం ఆయనకి లేదన్నమాట. ఈ రక్తాన్ని చేతబట్టుకొని ఈ తెరను దాటుకొని అతి పరిశుద్ధ స్థలంలోనికి రాగలిగేటువంటి వ్యక్తి ఎవరంటే ప్రధాన యాజకుడు. ఈయన మాత్రమే ఇక్కడికి వస్తాడు. ఈ రక్తమును చేతబట్టుకొని వస్తాడు. ఆయన ఏం చేస్తాడు? ఈ రక్తాన్ని ఇక్కడ అతి పరిశుద్ధ స్థలంలో ఉన్న సువర్ణ ధూపార్తి ఉంది, మన్నా గల బంగారు పాత్ర ఉంది. అంటే మందసములో మన్నా గల బంగారు పాత్ర ఉంది, చిగిరించిన అహరోను చేతికర్ర ఉంది, నిబంధన పలకలు ఉన్నాయి, కరుణాపీఠం ఉంది. కనుక ఈ రక్తమును ప్రధాన యాజకుడు ఏం చేస్తాడంటే ప్రోక్షిస్తాడనమాట. ప్రోక్షణ. ప్రోక్షణ అంటే ఏంటైనా రక్తమును వేటి వేటి మీద ప్రోక్షిస్తాడు ఆయన? సువర్ణ ధూపార్తి మీద, మందసములో ఉన్న వాటన్నిటి మీద కూడా ఆయన ప్రోక్షిస్తాడు అనమాట. నిబంధన పలకల మీద, చిగిరించిన అహరోను చేతికర్ర మీద, మన్నాగల బంగారు పాత్ర మీద ఆయన ప్రోక్షిస్తాడనమాట. దానిని రక్త ప్రోక్షణ అని అంటారు.
వీటన్నిటి మీద మళ్ళీ చెప్తున్నా, సువర్ణ ధూపార్తి మీద రక్త ప్రోక్షణ, అలాగే మన్నాగల బంగారు పాత్ర మీద కూడా రక్తాన్ని ప్రోక్షిస్తాడు, చిగురించిన అహరోను చేతికర్ర మీద కూడా రక్తమును ప్రోక్షిస్తాడు. ఇక్కడ వీటి మీద రక్తమును ప్రోక్షించగా ఆల్రెడీ అక్కడ ఏముంది? కరుణాపీఠం ఉందన్నమాట. అప్పుడు దేవుడు వెలుపల ఉన్న ఆ పాపిని కరుణిస్తాడనమాట. అంటే ఎవరినైనా క్షమించాలంటే మొదట కరుణ కలగాలి. కరుణ కలిగితేనే క్షమించగలరు. కరుణ లేకపోతే ఎవరు క్షమించరు. ఈ ఈ లేఖనాన్ని చూడండి, రోమాపత్రిక. ఇక్కడ దేవుని పక్షమున పౌలు చెప్పిన ఈ మాటలు చూడండి. 9వ అధ్యాయము 14వ వచనం నుండి 18వ వచనం వరకు. కాబట్టి ఏమందుము? దేవుని యందు అన్యాయము కలదా? అట్లనరాదు. అందుకు మోషేతో ఇలాగు చెప్తున్నాడు, ఎవనిని కరుణింతునో వానిని కరుణింతును, ఎవని ఎడల జాలి చూపుదునో వాని ఎడల జాలి చూపుదును. ఏమంటాడు ఆయన దేవుడు? ఆయన ఎవరిని కరుణిస్తాడో వారిని కరుణిస్తాడు. ఎవని ఎడల జాలి చూపాలనుకుంటాడు వారి ఎడలనే జాలి చూపుతాడు. ఆయన కరుణించాలంటే ఏం చేయాలా? కరుణను పొందేవాడు ఏం చేయాలా? అంటే పాత నిబంధనను బట్టి దేవుని యొక్క కరుణను పొందాలంటే, కరుణ పొందాలనుకున్నవాడు ఏం చేయాలా? ఆయనను శాంతింపజేయాలన్నమాట. ఎవరిని? దేవుని శాంతింపజేయాలి. ఎందువలన? పాపి మీద ఆయన ఆయన పాపి మీద బహు ఉగ్రుడుగా ఉంటాడు, రౌద్రాన్ని కలిగి ఉంటాడు అనమాట. అతన్ని ముందు శాంతింపజేయాలన్నమాట. చూడండి, ఆయన ఒకనికి సహజంగా చెప్తున్నాను నేను, ఒక వ్యక్తి మరొక వ్యక్తికి, దీన్ని ఎలా చెప్పాలి ఆయన అంటే, ఒక భార్య భర్తకు కోపం పుట్టించింది. అతనికి భార్య మీద కోపం వచ్చిందనమాట. కోపం వస్తే భర్త ఏం చేస్తాడు? ఆయన కదా. నేను కేవీపురంలో ఇలాంటి వేసవి కాలం మేమందరం బయట మంచాలు వేసుకొని పడుకున్నాం. రాత్రి ఒక 2 గంటలు ఉంటుంది నేను టైము. ఒక అమ్మాయి వచ్చి మా నాయన లేపిందన్నమాట. మా నాయన లేచినాడు, మేమందరం కూడా మేలుకున్నాం. అమ్మాయి ఎలా ఉందంటే, జుట్టు వెంట్రుకలు విరబోసుకొని ఉంది, చీర లేదు, కేవలము జాకెట్ ఉంది, కింద పావడ ఉందన్నమాట. ఆందోళనలో ఉంది, భయములో ఉందన్నమాట. విషయం ఏంటంటే, తన భర్త ఆమెను కొట్టినాడు. ఎప్పుడునైనా టైం ఎంత? రాత్రి 2 గంటలు. అప్పుడు కొట్టినాడు ఆమె. అతని దగ్గర ఈ దెబ్బలను ఓర్చుకోలేక చీకట్లో పారిపోయి పరిగెస్తూ వచ్చేసింది అనమాట. చెట్టు చీకటి నేను, వెన్నెల కూడా లేదు. ఆమె తన భర్త నుండి తనను కాపాడుకోవాలని మా నాయన్ని బ్రతిమలాడింది అనమాట. నన్ను కాపాడండి, నన్ను కాపాడడానికి ఎవరు లేరు, మీరే కాపాడాలి. మా నాన్నగారు ఏం చేసినారంటే, మేమందరం బయట పడుకున్నాము, తలుపు గడి తీసి లోపలికి పంపించేసామని మళ్ళీ యథావిధిగా కీస్ వేసేసి వచ్చి పడుకున్నాడు గమ్ముని. అతడు ఆమె మా ఇంటికాడికే వచ్చి ఉంటుంది, నేరుగా మా ఇంటికాడికి వచ్చినాడు. మా నాన్న లేపితే ఆయన నిద్రపోయినట్టు నటిస్తాడు మా నాయన. సరే, ఎట్నో లేచినాడు ఆయన. ఆయనతో పాటు మేము లేచినాం. నా భార్య వచ్చిందా అని అడిగింది.
రాలేదే. ఏం జరిగిందని మా నాయన తెలియనట్టు అడుగుతాడు. ఏం జరిగింది? ఏమైంది? ఇంత రాత్రి పూట ఆమె ఎక్కడికి వెళ్ళిపోయింది? ఏంది పరిస్థితి అంటే, ఇవన్నీ కూడా వాడికి ఇక్కడికే వచ్చి ఉంటాదని తెలుసు. కానీ ఈయన మాట్లాడే మాటల వల్ల ఇక్కడికి రాలేదేమో అని అనిపించింది వాడికి. లేదు మీరు చెప్పండి, నిజం చెప్పండి, నాకు చెప్పండి అని అన్నప్పుడు మా నాన్న ఏం చేసినారంటే, మేము బయట పడుకున్నామయ్యా, నీకు డౌట్ ఏదైనా ఉంటే ఇదిగో కీసు ఇంట్లో చూసుకోపో అన్నాడు అనమాట. వాడి చేతిలో కీసు పెట్టేసినాడు ఆయన. వాడికి ఇంకా నమ్మకం వచ్చేసి సరే అని కీసు ఇచ్చేసి వెళ్ళిపోయినాడు. కానీ వాడు సంపూర్ణంగా నమ్మల. అటు వెళ్ళినాడు, చీకట్లోనే కూర్చున్నాడు. చీకట్లో కూర్చున్నాడు మన ఇంటికి దగ్గరలోనే. వాడు వెళ్ళిపోయినాడని ఒక 10 నిమిషాలు 15 నిమిషాల తర్వాత కీస్ ఓపెన్ చేసి ఆమెను బయట పిలిచి, అమ్మ ఈ రాత్రి పూట ఎందుకు వాడి దగ్గర దెబ్బలు తింటావు, ఎక్కడ నీ వెళ్ళిపో, మీ అమ్మగారింటికి వెళ్ళిపో అని చెప్పినాడు మా నాన్న. ఆమె వెళ్తా ఉంది. నేను ఒక జింక పిల్ల మీదకి ఒక సింహం వచ్చి పడుతుంది, అట్టు వచ్చి పడ్డాడు, అట్ట పడ్డాడు, కళ్ళారా చూసినాను. ఇంతకీ వానికి అంత కోపం రావడానికి ఏమి కారణం? ఆమె వలన ఎలాంటి వాడికి కీడు కలిగింది, ఎలాంటి అవమానం కలిగింది, అది వేరే విషయం. సందర్భం మాత్రం తన భార్య మీద అంతటి కోపం. రోమపత్రిక 1వ అధ్యాయము 18వ వచనంలో, దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకం నుండి బయలుపరచబడుచున్నది. కనుక దేవుడు ఒక ఒక వ్యక్తి మీద కోపం కలిగి ఉన్నాడు. ఎందుకు కోపం అంటే, ఆ వ్యక్తిని సృజించింది ఎవరు అంటే, మనలను సృజించింది దేవుడు. ఈ లోకంలో మనము బ్రతకడానికి సమస్తమును అనుగ్రహించింది దేవుడు. ఆయన మనలను తన కుమారులుగా చూడాలనుకుంటా ఉన్నాడు. పరలోక రాజ్యానికి మనం పాత్రులుగా తయారు కావాలి అని ఆయన అనుకుంటూ ఉన్న సందర్భంలో ఆయనను ప్రతి మనుషుడు కూడా ధిక్కరించి, ఆయన్ని వ్యతిరేకించి, ఆయనకు విరుద్ధముగా పాపమును చేస్తే ఆయనకేం కలుగుతుంది? నాయన కోపం వస్తుంది అనమాట. ఎందుకంటే మన మీద సర్వ హక్కు ఆయనకుంది, సర్వాధికారం ఆయనకుంది. ఎందుకంటే ఆయనే మనం సృజించిన వాడు, మనల్ని పోషించేవాడు, మనల్ని సంరక్షించేవాడు. కనుక ఇక్కడ దేవునికి ఎవరి మీద కోపం వస్తుందో అతడు ఆయన ఏం చేయాలి? దేవుని ఏం చేయాలి? ఆయన దేవునిని శాంతింపజేయాలన్నమాట. ఈ లేఖనం చూడండి, యోహాను వ్రాసిన మొదటి పత్రిక. ఇక్కడ యోహాను తెలియజేసిన ఈ సమాచారం చూడండి. 2వ అధ్యాయం మొదటి 2 వచనాలు. నా చిన్నపిల్లలారా, మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులను మీకు వ్రాయిచున్నాను. ఎవడైనను పాపము చేసిన ఎడలా, ఏమంటాడు నాయన? ఎవడైనను పాపము చేసిన ఎడలా నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఎవరున్నారాడ? ఉత్తరవాది. అంటే ఉత్తరవాది అంటే ఆదరణకర్త. తండ్రి యొద్ద మనకు ఉన్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. ఆయన ఏమైనాడు? మన పాపాలకి శాంతికరం. అంటే దేవునికి ఏ పాపి మీద కోపం ఏర్పడుతుందో ఆ కోపమును ఏం చేస్తాడు? యేసు ప్రభు వాడ శాంతింపు చేస్తాడు. ఆయన కోపాన్ని శాంతింపు చేస్తాడు. అది నేను యేసు ప్రభు పరలోకంలో చేసే పని. అంటే రక్తమును చిందించడం వలన, రక్తమును ఇక్కడ ప్రోక్షించడం వలన, సువర్ణ దోపార్తి మీద, మన్నాగల బంగారు పాత్ర మీద, చిగిరించిన అహరోను చేతి కర్ర మీద, నిబంధన పలకల మీద రక్తమును రక్త ప్రోక్షణ చేయడం వలన ఇక్కడ ఈ కరుణాపీఠం పనిచేస్తుంది అనమాట. అప్పుడు దేవునికి ఏం కలుగుతుంది? అడ పాపి మీద దేవునికి ఏం కలుగుతుంది? నాయన దేవుడు ఉన్నాడు. ఇవి జరిగినప్పుడు పాపి పట్ల కరుణ. ఈ కరుణ కలగడం వలన దేవుడు ఏం చేస్తాడు? పాపిని
క్షమిస్తాడు. లేక క్షమిస్తాడు. క్షమించడం వలన వెలుపల ఉన్న ఈ పాపికి ఏం కలుగుతుంది ఆడ? పాప క్షమాపణ కలుగుతుంది. ఇతనికి పాప క్షమాపణ కలుగుతుంది. అంటే ఇక్కడ ఎవరెవరు ఉన్నారు? ఒక పాపి ఉన్నాడు, యాజకుడు ఉన్నాడు, ప్రధాన యాజకుడు ఉన్నాడు. జంతు బలి, దాని రక్తం అన్నమాట. అవి రక్తాన్ని తీసుకొని వచ్చి ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలోనికి వచ్చి రక్త ప్రోక్షణ చేయడం వలన, ఈ కరుణాపీఠం ఆల్రెడీగా ఉంది కాబట్టి దేవునికి వాని పట్ల కరుణ కలిగి, పాపి పట్ల కరుణ ఏర్పడి వాని పాపములను ఆయన క్షమించేస్తాడు. వాడు పాప క్షమాపణ పొందుతాడు. ఎప్పటికీ పాప క్షమాపణ? ఎప్పటి వరకు ఆయన? 1 సంవత్సరం మాత్రం. ఇది పాత నిబంధనలో పాప క్షమాపణ కొరకు దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఒక ఏర్పాటు. ఇందులో పాపి పక్షాన అతడు ఒక జంతువును బలిచ్చి దాని రక్తం వలన అతడు పాప క్షమాపణ పొందేటువంటి ఒక అవకాశాన్ని దేవుడు పెట్టినాడు అన్నమాట. కాబట్టి పాత నిబంధన కాలం నన్ను మీరు హెబ్రీ 9వ అధ్యాయము 10వ అధ్యాయం చదవండి. ఇక్కడ ఈ వివరాలన్నీ ఉన్నాయన్నమాట. దీన్ని ఇలా రాసుకోండి. పాప క్షమాపణ కొరకు దేవుడు చేసిన ఏర్పాటు పాత నిబంధన కాలములు. చూడండి, నేను ఇప్పుడు క్రొత్త నిబంధనలో మనం ఉన్నాం. క్రొత్త నిబంధన కాలంలో మనం ఉన్నాం అన్నమాట. ఈ పాత నిబంధన కాలము గతించిపోయింది. ఇంకా కూడా నేడు చాలామంది ధర్మశాస్త్రం ఉంది అని చాలామంది వాదిస్తూ ఉన్నారు అన్నమాట. ధర్మశాస్త్రం ఉంటే ఏం చేయాలి నాయనా? ఏం చేయాలి? వాళ్ళు పాప క్షమాపణ కొరకు ఏం చేయాలా? జంతు బలి అర్పించాలి. ఎక్కడ అర్పించాలా? ఇక్కడెక్కడ అర్పిస్తే కుదరదు. యెరూషలేం దేవాలయానికి వెళ్ళాలి. దేవాలయం ఇప్పుడు ఉందా? లేదు. దేవాలయం ఇప్పుడు లేదు. కనుక ఎవరైనా పాత నిబంధన ఉంది అని అంటే ఏం చేయాలి? వాళ్ళు ఏనైనా సున్నతి పొందాలి కదా, పస్కా పండుగ చేయాలి కదా, కోత పండుగ చేయాలి, పులియని రొట్టెల పండుగ అదే కదా, పస్కా పండుగ అంటే అదే కదా కదా. కాబట్టి సున్నతి ఖచ్చితంగా పొందాలి, బలులు అర్పించాలి. ఇవన్నీ చేస్తేనే పాత నిబంధన అనుసరిస్తూ ఉన్నారనడానికి రుజువు. ఇవేమి చేయకనే పాత నిబంధన ఉంది ధర్మశాస్త్రం ఉంది అంటే ఆ మాటల్లో వాస్తవికత ఏమి లేదన్నమాట. కానీ ఇక్కడ పాత నిబంధన
ఈ ఏర్పాటును దేవుడు పూర్తిగా తీసేసినాడు అనమాట. హెబ్రీ పత్రికలో హెబ్రీ గ్రంథకర్త చెప్పిన ఈ మాటలు చూడండి. హెబ్రీ 9వ అధ్యాయం 6వ వచనం నుండి. ఇవి ఈలాగు ఏర్పరచబడి ఇవి ఈలాగు ఏర్పరచబడినప్పుడు యాజకులు సేవ చేయొచ్చు నిత్యమును ఈ మొదటి గుడారములోనికి వెళుదురు. కానీ సంవత్సరమునకు ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు ఒక్కడే రక్తము చేతబట్టుకొని రెండవ గుడారములోనికి ప్రవేశించును. ఆ రక్తము తన కొరకును ప్రజల అజ్ఞాన కృతముల కొరకును అతడు అర్పించును. దీనిని బట్టి ఆ మొదటి గుడారం ఇంకా నిలుచుచుండగా, ఏదైనా ఈ మొదటి గుడారము ఇంకా నిలుచుచుండగా అతి పరిశుద్ధ స్థలములో ప్రవేశించు మార్గము బయలుపరచబడలేదని పరిశుద్ధాత్మ తెలియజేస్తున్నాడు. అంటే ఈ ఏర్పాటు ఈ మొదటి కూడా ఈ ఏర్పాటు అట్నే ఉంది కాబట్టి అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించే అవకాశం లేదని ఎవరు చెప్తున్నారు? ఇక్కడ పరిశుద్ధాత్మ చెప్తున్నారు. సరే, 9వ వచనంలో ఆ గుడారము ప్రస్తుతమునకు ఉపమానముగా ఉన్నది. ఏది? ఈ గుడారం ఉపమానముగా ఉన్నది. ఈ ఉపమానార్థమును బట్టి మనస్సాక్షి విషయంలో ఆరాధకునికి సంపూర్ణ సిద్ధి కలుగు చేయలేని అర్పణలను బలులను అర్పింపబడుచున్నవి. ఇవి దిద్దుబాటు జరుగు కాలము వచ్చే వరకు విధింపబడి అన్నపానములతోనూ నానా విధములైన ప్రక్షాళనలతోనూ సంబంధించిన శరీరాచారములు మాత్రమై ఉన్నవి. ఏం ఆచారాలు ఇవి? ఇవి కేవలం శరీర ఆచారాలు మాత్రమే. ఇక్కడ చూడండి, హెబ్రీ 10వ అధ్యాయంలో 9వ వచనం నుండి 9వ వచనం నుండి ఆయన నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్తున్నాడు. అంటే యేసు ప్రభు. ఇవన్నీ ధర్మశాస్త్రము చొప్పున అర్పింపబడుచున్నవి. ఆ రెండవ దానిని స్థిరపరచుటకు మొదటి దానిని ఏం చేస్తున్నాడు? ఆయన కొట్టివేసి మొదటిది ఏది? రెండవ దానిని స్థిరపరచడం కోసం మొదటి దానిని యేసు ప్రభు ఏం చేస్తున్నాడు? కొట్టివేస్తున్నాడు. 10వ వచనంలో యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పింపబడు చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. మరియు ప్రతి యాజకుడు దినదినము సేవ చేయొచ్చు పాపములను ఎన్నటికీ తీసివేయలేని ఆ బలులనే మాటిమాటికి అర్పించుతూ ఉండును. ఈయన అయితే పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చేయబడి వరకు కనిపెట్టుచు దేవుని కుడి పార్శ్వమును ఆసీనుడాయను. అంటే ఈయన ఏం చేసినాడు? ఆయన సంవత్సరానికి ఒక బలి కాదు, సంవత్సరానికి ఈ ఏర్పాట్లు ప్రతి పాపి సంవత్సరానికి బలి అర్పించాలి. ప్రతి సంవత్సరము పాపి బలిని అర్పిస్తూనే ఉండాలన్నమాట. దీన్ని మీరు కొంచెం మనసులో పెట్టుకోవాలి. సామెతలు బోర్డు మీద సంగతులను రాసుకున్నాను. ఉండగా అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించే మార్గము తెలియపరచబడలేదని చెప్తా ఉండేది ఎవరు?
పరిశుద్ధాత్మ. కనుక ఇది అలాగే ఉంటే నేటి వరకు ధర్మశాస్త్ర ప్రకారము ఈ ఏర్పాటును మన దేవుడు ఇలాగే ఉంచుంటే ప్రతి మనిషి కూడా, యూదుల్లో ప్రతి ఒక్కరు కూడా సంవత్సరం బలిని అర్పించవలసిందే. కానీ దేవుడు ఈ ఏర్పాటును తీసివేయాలనుకున్నాడు. తన కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ ఏర్పాటును తీసివేయాలనుకున్నాడు అనమాట. అందువలన అందరి పాపముల కొరకు ఒకడు మృతి చెందాలి అని దేవుడు భావించినాడు. ఆ ఒకరు ఎవరంటే తన కుమారుడైన క్రీస్తు యేసు. అందువలన ప్రభువు అన్నారు మత్తయి 26:28 వచనం, ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ కొరకు అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము అని ప్రభువు సెలవిచ్చింది. కాబట్టి ప్రభువు తన రక్తాన్ని పాప క్షమాపణ కొరకు ఆయన సిలువలో చిందించినారు అన్నమాట. జంతు బలులకు ప్రత్యామ్నాయంగా ఆయన ఒకే ఒక బలిని అర్పించినాడు. తను తాను బలిగా అర్పించుకున్నాడు. తను తాను బలిగా అర్పించుకున్న ఆయన ఎవరినైనా యేసు ప్రభు ఎవరు? ఈ సందర్భంలో యేసు ప్రభు ఏమైండాడ? రక్తాన్ని తీసుకుపోయేది ఎవరినైనా కదా. ఏ పాత్ర అయింది? హెబ్రీ 3:1 చూడండి. అక్కడ హెబ్రీ గ్రంథకర్త ఇలా సెలవిచ్చినాడు యేసు ప్రభువుని గురించి. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడునైన యేసు మీద లక్ష్యముంచుడి. ఈ యేసు ఎవరినైనా? అపోస్తలుడు, ప్రధాన యాజకుడు. సరే, 5వ అధ్యాయం చూడండి. అయినా 5వ అధ్యాయము ఈ మొదటి వచనం నుండి 6వ వచనం వరకు, ప్రతి ప్రధాన యాజకుడును మనుషులలో నుండి ఏర్పరచబడిన వాడై పాపముల కొరకు అర్పణలను బలులను అర్పించుటకు దేవుని విషయమైన కార్యములు జరిగించుటకై మనుషుల నిమిత్తము నియమింపబడును. తాను కూడా బలహీనత చేత ఆవరింపబడి ఉన్నందున అతడు ఏమీ తెలియని వారి ఎడలను, త్రోవ తప్పిన వారి ఎడలను తాలిమి చూపగలవాడై ఉన్నాడు. ఆ హేతువు చేత ప్రజల కొరకు ఎలాగో అలాగే తన కొరకు పాపముల నిమిత్తము అర్పణము చేయవలసిన వాడై ఉన్నాడు. మరియు ఎవడును ఈ ఘనత తనకు తానే వహించుకొనడు కానీ అహరోను పిలువబడినట్టుగా దేవుని చేత పిలువబడిన వాడై ఈ ఘనత పొందును. అంటే యాజకుని ఘనత లేక ప్రధాన యాజకుని ఘనత ఎవరి ద్వారా కలుగుతుంది? అది దేవుడు అహరోన్ని పిలిచినాడు యాజకుడుగా ఉండడానికి. అలాగే దేవుడు ఎవరిని పిలుస్తాడో వాళ్ళు మాత్రమే యాజకులుగా ఉండవలసిన యాజకులుగా ఉండగలిగే అర్హత ఉందన్నమాట. ఆయన పిలవనటువంటి వారు యాజకులు కాదు. అలాగే దేవుడు యేసు ప్రభువును కూడా అలా ఏర్పరిచినాడు అనమాట. 5వ వచనంలో, అటువంటి క్రీస్తు కూడా ప్రధాన యాజకుడు ఒకటకు తను తానే మహిమపరుచుకోలేదు కానీ నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కని ఉన్నాను అని ఆయనతో చెప్పిన వాడే ఆయనను మహిమపరచను. ఆ ప్రకారమే నీవు మెల్కీసెదెకు యొక్క క్రమం చొప్పున నిరంతరం యాజకుడు అయి ఉన్నావు అని అన్నాడు. కాబట్టి యేసు ప్రభు ఎవరినైనా మెల్కీసెదెకు క్రమం చొప్పున నిరంతరం యాజకుడు అన్నమాట. అంటే ఇక్కడ యాజక ధర్మం మార్చాల్సిన అవసరం లేదన్నమాట. ఎందువలనంటే ఆ యాజకులు ఏమవుతున్నారు? హెబ్రీ 7వ అధ్యాయంలో
23, 24, 25 వచనాలు చూడండి. మరియు ఆ యాజకులు మరణము పొందుట చేత ఎల్లప్పుడూ ఉండ సాధ్యము కానందున అనేకులైరి. ఈయన నిరంతరం ఉన్నవాడు కనుక మార్పు లేని యాజకత్వం కలిగిన వాడు ఆయన. ఆ యాజకులు ఏమైనారు నాయన? మరణించినారు. కాబట్టి ఒక యాజకుడు మరణిస్తే వారి స్థానంలోనికి మరొక యాజకుడిని దేవుడు పిలిచినాడు అనమాట. అందువలన వాళ్ళు అనేక మంది యాజకులు అయినారు. కానీ యేసు ప్రభువు నిరంతరం యాజకుడు, అంటే ఒకే ఒక యాజకుడు అయినాడు అనమాట. ఈ యాజకుడు ఒక్కడే. కాబట్టి ఈ యాజకుడు ఏం చేసినాడు అని అంటే అనేకుల కొరకు తను తాను బలిగా అర్పించినాడు. తను తాను బలిగా అర్పించి ఆయన తన రక్తాన్ని ఏం చేసినాడు? ఆయన తన రక్తాన్ని ఏం చేసినాడు చూడండి. హెబ్రీ 9వ అధ్యాయం 11వ వచనము, 12వ వచనం. క్రీస్తు రాబోతున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడుగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృతము కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిదియు మరి ఘనమైనదియు పరిపూర్ణమైనదియు నేను గుడారము ద్వారా మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తంతో కాక తన స్వరక్తంతో ఒక్కసారి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించెను. యేసు ప్రభు ఎక్కడ ప్రవేశించినాడు? ఏ పరిశుద్ధ స్థలం అంటే ఏంది? ఇక్కడ యేసు ప్రభు ఏం చేసినాడు? ఆయన మేకల యొక్కయు కోడెల యొక్క రక్తంతో కాక తన స్వరక్తాన్ని తీసుకొని ఎక్కడికి వెళ్ళినాడు? ఆయన పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళినాడు. ఏంటి పరిశుద్ధ స్థలం అంటే? ఏది అది? ఇదే అధ్యాయంలో 24వ వచనం చూడండి. అందువలన నిజమైన పరిశుద్ధ స్థలమును పోలిన హస్తకృతమైన పరిశుద్ధ స్థలములలో క్రీస్తు ప్రవేశింపలేదు. కానీ ఇప్పుడు మన కొరకు దేవుని సముఖమునందు కనబడుటకు పరలోకమందే ప్రవేశించెను. ఎక్కడ ప్రవేశించినాడు ఆయన? కాబట్టి పరలోకం ఏది? పరిశుద్ధ స్థలం. ఈయన ఏ పాత్ర వహించినాడు? ఈడ ప్రధాన యాజకుని పాత్ర వహించినాడు. ఏమి తీసుకొని వెళ్ళినాడు ఆడికి? ఆయన తన రక్తాన్ని తీసుకొని వెళ్ళినాడు. రక్తం ఇప్పుడు క్రీస్తు యేసు యొక్క రక్తం ఎక్కడుంది? పరలోకంలో. ఎవరి వద్ద ఉంది? దేవుని వద్ద ఉంది. భూమి మీద పాపుల కొరకు ప్రాయశ్చిత్తము, అంటే దేవుని యొక్క కోపమును శాంతిపరచడం కోసము యేసు ప్రభు ఏం చేసినాడు? తన రక్తాన్ని తీసుకొని పోయి దేవుని ముందు ఉంచినాడు. క్రీస్తు రక్తం పరలోకంలో ఉంది. ఇక్కడ చెప్తుంటారు క్రీస్తు రక్తమే జయం, క్రీస్తు రక్తమే జయం. యక్షకాలు చేస్తున్నారు. క్రీస్తు రక్తాన్ని చల్లమంటున్నారు. ప్రార్థనలో నీ రక్తాన్ని చల్లు ప్రభువా అంటున్నారు. ఉండేది ఎక్కడ? అది పరలోకంలో ఉందండి. క్రీస్తు తన రక్తాన్ని పరలోకం తీసుకొని వెళ్ళాడు. పరలోకంలో దేవుని యొక్క సముఖంలో క్రీస్తు యొక్క రక్తం ఉందన్నమాట. కనుక పరలోకములో ఉన్న క్రీస్తు యొక్క రక్తమును ఎవరైనా విశ్వసించి, చూడండి ఆయన, పరలోకంలో ఉన్న క్రీస్తు యొక్క రక్తమును ఎవరైనా విశ్వసించి, అనగా విశ్వసించడం ఎందుకన్నా? ఏమని విశ్వసించడము? ఆయన రక్తము మాత్రమే విమోచించగలదు. ఎందులో నుంచి విమోచించగలదు? ఆయన రక్తము మాత్రమే అది క్షమాపణను కలుగు చేయగలదు. ఆయన రక్తం మాత్రమే రక్షింపగలదు. ఇది యేసు ప్రభు యొక్క రక్తమునందు విశ్వాసం ఉంచడం అన్నమాట. నేడు బాప్తిస్మములు చూడండి, ఆయన ఈ సంగతి ఏమి తెలియకనే బాప్తిస్మం ఇస్తూ ఉన్నారన్నమాట. ఈ సంగతి తెలియడమే లేదన్నమాట. వినిపించేవాడు వినిపించడం వల్ల, వినేవాడు వినడం వల్ల. క్రీస్తు రక్తమునందు విశ్వాసం ఉంచడం. క్రీస్తు రక్తము ఎక్కడుంది అసలు? ఆయన తన రక్తమును చేతబట్టుకొని ప్రధాన యాజకుని పాత్ర వహించి ఆయన వెళ్ళినాడు. సరే, ఇది రద్దు అవ్వాలి కదా. మొదటి నిబంధన ఏం కావాలా? ఇది రద్దు కాకుండా ఆయన ఆ ప్రయాసం పట్ల కూడా ఫలితం వేయలేదన్నమాట. మొదటి నిబంధన రద్దు కాకుండా రెండవ నిబంధన ఏర్పడే అవకాశమే లేదన్నమాట. ఏనాయనా?
ఇది రద్దు అవ్వాలి. ఈ రద్దు అవ్వడం ఎప్పుడు రద్దు అయింది? ఇది రద్దు అయిపోయింది నాన్న. ఎప్పుడు రద్దు అయింది కదా? సెలవులో ప్రభువు మరణించిన ఆ క్షణం ఇది రద్దు అయిపోయింది. ఈ లేఖనం చూడండి, మత్తయి సువార్త 27వ అధ్యాయం. మత్తయి 27వ అధ్యాయంలో ఇక్కడ చెప్పబడినటువంటి ఈ మాటలు చూడండి. 46వ వచనం నుండి, ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేకవేశాడు. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థం. అక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు ఆ మాట విని ఇతడు ఏలియాను పిలుస్తున్నాడనేది. వెంటనే వారిలో ఒకడు పరుగెత్తుకొని పోయి స్పంజి తీసుకొని చిరకాలో ముంచి రెల్లున తగిలించి ఆయనకు త్రాగనిచ్చాను. తక్కిన వారు ఊరకుండుడి, ఏలియా అతని రక్షింపవచ్చునేమో చూతమనిది. యేసు మరల బిగ్గరగా కేక వేసి ప్రాణం విడిచెను. ఏం జరిగింది నాయన? ప్రాణము విడిచెను. ఆయన ప్రాణం విడిచినప్పుడు ఏం జరిగింది అనేది చూద్దాం. 51వ వచనంలో, అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు రెండుగా చినిగెను. ఏం జరిగిందాడ? దేవాలయపు తెర ఏదైనా ఇది పైనుండి ఏమైపోయింది? రద్దు అయిపోయింది. అక్కడికి ఏమైపోయింది? ఏర్పాటు అంతా ఏమైపోయింది? ఈ ఏర్పాటు తీసివేయబడింది, అది కొట్టివేయబడింది. కాబట్టి ఈ ఏర్పాటుని యేసు ప్రభు ఏం చేసినాడు? నెంబర్ 1, ఏర్పాటును ఏం చేసినాడు? ఏర్పాటును తొలగించినాడు. నంబర్ 2, ఆయన ప్రధాన యాజకుని పాత్ర వహించినాడు. నంబర్ 3, తన రక్తాన్ని చేతబట్టుకొని పరలోకం అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళిపోయినాడు. నంబర్ 4, క్రీస్తు తన రక్తాన్ని ఎవరి యందు ఉంచున్నాడు? ఎవరి దగ్గర ఉంచున్నాడు? తండ్రి యొద్ద ఉంచున్నాడు. ఇవన్నీ కూడా ప్రభువు ప్రధాన యాజకుని యొక్క పాత్రను వహించి మన పాపముల కొరకు క్షమాపణ కలుగుటకు ఆయన పరలోక రాజ్యానికి తన రక్తము తీసుకొని వెళ్ళినాడు అన్నమాట. కాబట్టి ఇక్కడ ఎవరైనా బాప్తిస్మమును పొందాలి అని అనుకుంటే వాళ్ళు ఏం చేయాలి? రోమా 3:26 ప్రకారంగా క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచును. అంటే ఎవరైతే క్రీస్తు యేసు యొక్క రక్తమునందు విశ్వాసం ఉంచుతారో అక్కడ ఏం కలుగుతుందా? ఏం జరుగుతుందాడ? దేవునికి ఏం ఏర్పడుతుంది? కరుణ ఏర్పడుతుంది అన్నమాట. అంటే క్రీస్తు రక్తము మాత్రమే పాపపు చెర నుండి నన్ను విమోచించగలదు. క్రీస్తు యొక్క రక్తము మాత్రమే నా పాపములకు క్షమాపణను కలుగు చేయగలదు. క్రీస్తు రక్తము మాత్రమే నా ఆత్మను పాప మరణముల నుండి రక్షింపగలదు అని ఎవరైతే క్రీస్తు రక్తమునందు విశ్వాసం ఉంచుతారో, పరలోకములో దేవుని సన్నిధిలో ఉన్న క్రీస్తు రక్తం మీద ఎవరైతే విశ్వాసం ఉంచుతారో ఆ సంగతి ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు, యేసు ప్రభువుకు తెలుసు. తన కుమారుని యొక్క రక్తమునందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారి మీద దేవునికి ఏం కలుగుతుంది? కరుణ కలుగుతుంది అనమాట. ఆయనకు కరుణ కలిగినప్పుడు ఆయన ఏం చేస్తాడు? ఆయన అతడైనా ఆమె చేసిన పాపాలను ఏం చేస్తాడు? ఆయన క్షమించేస్తాడు. పాపపు చెర నుండి విమోచిస్తాడు, పాప మరణముల నుండి రక్షిస్తాడు అన్నమాట. అని ఇది అర్థమైందా? మీకు అర్థం కావాలి, భాస్కర్కి అర్థం కావాలి. ఒక వ్యక్తి సువార్థికుడు కావాలి అంటే సహజపు మాటలను మానేయాలి. మొదట సహజంగా మాట్లాడుతుంటాం కదా, ఆ మాటలను మొదట మానేయాలి. ఎందుకంటే ఈ సహజంగా వాళ్ళతో మాట్లాడేయడం, వీళ్ళతో మాట్లాడడం, వీళ్ళతో మాట్లాడడం, వాళ్ళతో మాట్లాడడం, ఈ మాటలే మన మనసులో ఉంటాయన్నమాట. అవే మనల్ని ప్రభావితపరుస్తాయి.
ఈ మాటలు, ప్రభువు మాటలు, అపోస్తుల మాటలు ఇక్కడ ఉండవు అన్నమాట. కనుక సహజపు మాటలను మానుకోవాలని మొదట అది చేయాలి, అది ట్రై చేయాలి. మీరు ఎవరైనా సరే సహజపు మాటలను, మామూలుగా మాట్లాడుకునే మాటలను, వాటికంత ప్రాధాన్యతను ఇవ్వకూడదు అనమాట. దేవుని యొక్క మాటలు, క్రీస్తు మాటలు, అపోస్తులు చెప్పిన మాటలు ఎక్కువగా హృదయంలో, మనస్సులో నింపుకోవాలి. ఎవరైనా అగుపడితే ఈ మాటలు వినిపిద్దాము అన్నట్లుగా ఉంటే అతడు సువార్థికుడుగా తయారవుటకు దేవుడు కనికరిస్తాడు. ఇది నిజం నాయన. సువార్థికుడు అన్నవాడు వాళ్ళతో వీళ్ళతో ఆ మాటలు, ఈ మాటలు, అవి మాట్లాడకూడదు. వీళ్ళు ప్రతి ఒక్కరికి చెప్తున్నారు. మీరు వాళ్ళతో వీళ్ళతో ఎవరెవరితో ఏదేదో మాట్లాడుకునేస్తూ ఉంటే దేవుని మాటలకు మీ హృదయంలో చోటు లేదన్నమాట. ఆయన చూస్తాడు చూస్తాడు చూస్తాడు. ఇక్కడ ఉన్న మాటలే మాట్లాడతాం, ఇక్కడ లేని మాటలు మనం మాట్లాడు. సువార్థికులుగా మీరు తయారవుటకు దేవుడు ఎన్ని సంగతులను నేర్పిస్తూ ఉన్నాడో ఈ సంగతులన్నీ కూడా మీ మనసుల్లో, హృదయాల్లో ఉండవు అన్నమాట. అవి ఉండవు కాబట్టి మీరు ఎక్కడైనా ఎవరికైనా వాక్యం చెప్పాలని ఆసక్తి ఉండదు. ఒకవేళ ఎవరైనా కొంచెం వాక్యం చెప్పేమని అంటే అప్పుడు వెతుక్కోవాలన్నమాట. నాతో ట్రైనింగ్ ఆయన ఒక ఆయన ఉన్నాడు. ఆయనైతే ఎవరికి వాక్యం చెప్పడు, ఎవ్వరికి వాక్యం చెప్పడు. ఎక్కడైనా ఒక ప్రసంగం చేయాలంటే బైబిల్తో కుస్తీ పడతాడు అనమాట. అప్పుడు చూసుకొని రాసుకుంటూ ఉంటాడు అనమాట. అప్పుడు చూసి రాసుకొని, అప్పుడు చూసి ప్రిపేర్ అయ్యి రాసుకొని పోతుంటాడు అనమాట. ఇతడు రాసుకున్నది ఏదో అతనికి అర్థం కాదు నాయన. అతడు ఏమి రాసుకున్నాడో అది అతనికి అర్థం కాదు. తనకు అర్థమైతేనే వినిపించే వాళ్ళకి అర్థవంతంగా వినిపించగలడు. తనకు అర్థం కాకపోతే వినిపించే వాళ్ళకి అర్థవంతంగా వినిపించలేడు అనమాట. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ టీచర్స్ ఉన్నారు కదా, వాళ్ళకి ఒక పాఠం అర్థమైతే పిల్లలకి అర్థవంతంగా నేర్పిస్తారు. ఒక పాఠం అర్థం కాకపోతే వీడికే తెలియలే వాళ్ళకేం నేర్పిస్తారు. ఆ పిల్లలు ఏమవుతారైనా ఆ సబ్జెక్ట్లో ఫెయిల్ అవుతారు అనమాట. అది తెలుగువా, అది హిందీనా, అది ఇంగ్లీషా, అది లెక్కల, అది ఏ సబ్జెక్ట్ అని కానీ దాంట్లో వాడు ఆ సిలబస్లో ఫెయిల్ అయిపోతాడు. ఎందుకంటే నేర్పించిన వాడు బాగుగా నేర్పించడు. అందువలన ఇక్కడ ఒక సువార్తికుడు అనేవాడు సువార్తను వినిపింపజేయడానికి దేవుడు ఏ ఏ సంగతులను ఈ క్లాసు ప్రారంభము నుండి నేర్పిస్తూ ఉన్నాడో ఆ సంగతులన్నీ కూడా మీ నోట్స్లో ఉండవచ్చు. కాదు మీ మనస్సుల్లో, మీ హృదయాల్లో ఉండాలన్నమాట. అంటే నోట్స్ను మనం చంకలు పెట్టుకొని తిరగలేము, బైబిల్ని కూడా చంకలు పెట్టుకొని తిరగలేము మనం. కానీ మన మనస్సులో, మన హృదయంలో ఈ వాక్యం మనకు ఉంటే సమయమందును అసమయమందును ఎవరైనా వాక్యం వినే అవకాశం మనకు కలిగిస్తే అప్పుడు మనం ఈ వాక్యాన్ని వినిపించవచ్చు ఇక్కడుంటే. అలా కాకుండా మనము ఉదయం లేచింది మొదలుకొని ఎంతోమందిని చూస్తుంటాము, ఎంతోమందిని కలుస్తాము, ఎంతోమందితో మాట్లాడుతుంటాము, కానీ ఈ మాటలు ఒక్కరితో కూడా మాట్లాడమన్నమాట. మీకుండే సమస్య ఏదన్నా ఈ మాటలు ఒక్కరితో మాట్లాడు. మీరు ఈ మాటలను ఎవరికి చెప్పకుండా పోతే ఇవి మీ హృదయాలు, మీ మనసులో కూడా ఉండవు అన్నమాట. ఒక మంచి క్లాసు, సువార్తికుల యొక్క క్లాసు విన్నట్టు ఉంటుంది, కానీ ఈ హృదయాల్లో, మనసులో అస్సలు ఉండవు అన్నమాట. ఎందుకంటే ఉదయం లేచిన మొదలుకొని రాత్రి పడుకునేంత వరకు ఫ్రెండ్స్, లేక బంధువులు, లేక స్నేహితులు, కుటుంబము, అన్నీ కూడా శరీర సంబంధమైనటువంటి మాటలనే ఉచ్చరించి రాత్రి పడుకునేసరికి అసలు ఈ మనసులో, హృదయంలో దేవుని యొక్క వాక్యానికి అసలు ప్రాధాన్యత ఇవ్వకనే రాత్రి పడుకునేయడము. మళ్ళీ ఉదయం లేచి అది ఏదో మనుషుల్లో కలిసిపోయి మనుషులకు వలే మాట్లాడేసి మళ్ళీ రాత్రికి వచ్చి నిద్రపోవడం. వారం అంతట్లో కూడా ఒక శుక్రవారం రాత్రి నుండి మళ్ళీ బేస్తవారం రాత్రి వరకు మీరు ఇలాగే చేసేసి మళ్ళీ శుక్రవారం వచ్చి నేర్చుకున్న సంగతులు ఎక్కడ ఉంటాయి అంటే నోట్స్లో ఉంటాయేమో, అక్కడ అరాకొరగా ఉంటాయి, నోట్స్లో అరాకొరగా ఉంటాయి. కానీ మీ హృదయాలలో, మీ మనస్సులలో ఈ వాక్యం ఉండనే ఉండదు. కనుక మీరు వినేటప్పుడు జాగ్రత్త పడము,
జాగ్రత్త పడడం అంటే ఏంది? జాగ్రత్త పడడం అంటే ఏంది నాయన? రేపు మ్యాచ్ ఉంది. జాగ్రత్త పడడం అంటే ఏంది? ఈరోజు ప్రాక్టీస్ చేయడం అన్నమాట. ప్రాక్టీస్ చేయడం వారానికి ముందు నుంచి, నెలకు ముందు నుంచి ప్రాక్టీస్ చేస్తుంటారు. ఇది ఒక ప్రాక్టీస్ అన్నమాట. తినగ తినగ వేము తీయగానుండని అంటారు. అలాగున ఇది కూడా ఒక ప్రాక్టీస్ అన్నమాట. నువ్వు నేర్చుకున్న సంగతులు ఇంత నేర్చుకున్న దాంట్లో ఇంతైనా ఎవరికో ఒకరికి వినిపిస్తే చూసేది ఎవరినైనా దేవుడు చూస్తాడు. ఇతనికి ఏదో ఇంట్రెస్ట్ ఉంది పాపం అని అనుకుంటాడు. బిడ్డలకి ఇంట్రెస్ట్ నుంచి చదివిస్తాము నాయన. ఇంట్రెస్ట్ లేకపోతే ఏం చేస్తాము? ఆ బిడ్డ మీద ఎంత ప్రేమ ఉన్నా వానికి ఇంట్రెస్ట్ లేకపోతే ఏం చేస్తాడు? ఏం చేస్తాడు తండ్రి? ఇప్పుడు ఒక టైలర్ పనికో కదా, ఒక మెకానిక్ పనికో, దేనికో ఒక పనికి పంపించేస్తాడు. వాని ఇంట్రెస్ట్ వాటి మీద ఉంటుంది అన్నమాట. వాడు వెళ్ళి ఆ పని నేర్చుకుంటాడు. ఆ పని వలన వానికి కలిగే ఆదాయం అంటే లాభం కొంచెమే ఉంటుంది. వాడు వివాహం చేసుకొని 2 పిల్లలైతే ఆ కొంచెం లాభంతో వాని కుటుంబాన్ని భరించడం చాలా కష్టం అవుతుంది. వాడు చచ్చేంత వరకు సమాధానం ఉండనే ఉండదు. అందువల్ల ఇక్కడ ఒక బిడ్డ ఇంట్రెస్ట్ చూపించకపోతే తండ్రి తల్లి ఆ బిడ్డల మీద ఎంత ప్రేమ ఉన్నా వాళ్ళు ఏం చేయలేరన్నమాట. కానీ ఇక్కడ బిడ్డకి ఇంట్రెస్ట్, నేను చదువుకోవాలని ఇంట్రెస్ట్ కలిగి ఉంటే ఆ తల్లిదండ్రులు వాడిని ఎంతైనా ప్రోత్సహిస్తారు. ఆడబిడ్డనైనా మగబిడ్డనైనా. అతడైనా ఆడబిడ్డైనా మగబిడ్డైనా విద్యావంతులైతే ఎక్కడో ఒక దగ్గర ప్రభుత్వంలో కాకపోయినా ప్రైవేట్లోనైనా ఒక చిన్న జాబ్ చేసుకుంటే వాళ్ళ జీవితకాలం అంతా ఒక మంచి జీవనాన్ని వాళ్ళు కలిగి ఉంటారు. అలాగే ఇక్కడ ఈ పని సువార్తికుల పని ఇది ఒక ప్రాక్టీస్. నేను మీ హృదయాల్లో మీ మనసులో ఈ వాక్యాన్ని నింపుకోవాలి. మీరు నేర్చుకుంటూ ఉన్న సంగతులు అమూల్యమైన సంగతులు. దేవుడు మనకు నేర్పిస్తూ ఉన్న సంగతులు అమూల్యమైన సంగతులు. ఈ సంగతులను మీరు విని మర్చిపోతే, ఇది ఎవరికి చెప్పకుండా పోతే, అసలు ప్రాక్టీసే లేకుండా పోతే, మీకు ఇంట్రెస్ట్ లేదని ఆయనకు అనిపిస్తే మీరు చచ్చేంత వరకు కూడా సువార్థికులుగా ఉండడానికి వీలు పడదన్నమాట. సువార్థికులుగా మీరు ఉండలేరు. లోకంతో కలిసిపోయి బతకాల్సిందే. ఇది ఆదివారం మొక్కుబడిగా ఆరాధనకు రావాలి, బుధవారం ఒక మొక్కుబడిగా బైబిల్ స్టడీకి రావాలి, మిగిలిన రోజులు ఏమన్నా ప్రత్యేక క్లాసులు ఉందా మొక్కుబడిగా వచ్చి వెళ్ళిపోతాం. ఏదో కొత్త సంగతులు వింటున్నాము, వినేసి వద్దామని వచ్చేయాల్సింది. దీనివలన మీకేం ప్రయోజనం? దేవుడు మిమ్మల్ని వాడుకోడు. కానీ ఇక్కడ ఒక ఇంట్రెస్ట్ అన్నమాట. నేను నేర్చుకున్న సంగతులు ఇతరులకు నేర్పించాలి, అది ఇంట్రెస్ట్. ఆ సంగతులు ఇతరులకు నేర్పించాలంటే ఇక్కడ ఉండాలి సంగతులు. అందువలన హృదయంలోనూ మనసులోనూ నింపుకోండి ఈ వాక్యాలు. మీరు ఎంతగా ఆసక్తిని కలిగి హృదయాల మనసులు ఈ సంగతులు నింపుకుంటారో అంతగా మీరు ఇతరులకు చెప్పడానికి కూడా ఆసక్తి కనపరచండి. ఏదో మాట్లాడడానికి ఆసక్తి కాదు, నేను వాక్యాన్ని వినిపించడానికి ఆసక్తి కలిగి ఉంటాను. మీలో చాలామందికి వాక్యాన్ని వినిపించడానికి ఆసక్తి లేదన్నమాట. వింటున్నారు, మంచి సంగతులు వింటున్నారు, కానీ వినిపించడానికి ఆసక్తి లేదు అని నాకు అనిపిస్తుంది. మీరు వినిపించడానికి ఆసక్తి కలిగి ఉంటే ప్రారంభంలో కష్టమే, ప్రారంభంలో చాలా కష్టం అన్నమాట. కానీ మీకు ఆసక్తి ఉంది అని కానీ ఆయన అనుకుంటే ఆయన జ్ఞానం ఇస్తాడు. నీవు ఎక్కడికి వెళ్ళి నోరు తెరిచినా అనర్గళంగా వినేటువంటి వారికి ప్రయోజనకరంగా నీ ద్వారా వాక్యాన్ని వినిపిస్తాడు. నీవు సక్సెస్ అవుతావు, సువార్తను ప్రకటించడంలో సక్సెస్ అవుతావు. ఇవంతా కూడా దేవుడు నీలో ఉన్న ఆసక్తిని బేస్ చేసుకుంటాడు. ఆయన నీకు ఆసక్తి ఉంటే ఆయన వాడుకుంటాడు, ఆసక్తి లేకపోతే ఆయన వాడుకోడు. ఎవరిని వాడుకోడు. ఇస్కరియోతు యోధాలు ఏం లేదు నాయన, అది లేదన్నమాట. అది లేదు కాబట్టి ఆయన వాడుకోలే. నీ దారి నువ్వు చూసుకోబ్బా అన్నాడు. వాడి దారి ఏంది? వాడి దారి డబ్బుదారి అన్నమాట. డబ్బుదారులకు వెళ్ళి వాడు ఏం చేసినాడు? చివరికి పాపులను రక్షించడానికి వచ్చిన వ్యక్తిని ఏం చేసినాడు? అది ఎంత పాపము చూడాలి. ఇప్పుడు ఏమి లేదంటే వాడి మనసులో యేసు ప్రభువు బోధించిన సంగతులే లేవన్నమాట.
వాడి మనసంతా డబ్బులే డబ్బులే డబ్బులే. ఎక్కడికి పోతే డబ్బులు వస్తాయి. సంచి నిండాలి కదా, సంచి నిండాలి, సంచి నిండాలి. వాని మనసంతా డబ్బులే, హృదయం అంతా డబ్బులే. అందువలన యూదుల దగ్గరికి వెళ్ళి ఆయన అప్పగిచ్చేస్తాను, నాకేమి ఇస్తారని అడిగాడు. కదా నాయన, నాకేమి ఇచ్చేస్తారు? 32 వెండి నాణాలు ఇస్తామంటే, ఓ ఎమ్మో, యేసు ప్రభు కంటే 32 వెండి నాణాలు విలువైనవి అని అనుకున్నాడు. డబ్బు విలువే, యేసు ప్రభు యొక్క విలువ తెలియదు. ఆయన వాక్యాన్ని గ్రహించి ఉంటే ఆయన విలువ తెలిసేదన్నమాట. శిష్యుడు అడిగినాడు, మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని పేతురుని అడిగాడు. పేతురు అంటాడు, ప్రభువా, ఎవని ఎందుకు వెళుదును? నీ దగ్గరే నిత్య జీవ మాటలు ఉన్నాయి, మీరెక్కడ లేవయ్యారు అంటే ఆయన మాటలను, ఆయన మాటల పట్ల ఆసక్తి పేతురులో చూసినాడు ఆయన. అప్పుడు అంటాడు, నేను మిమ్మల్ని 12 ఏర్పరచుకున్నాను కదా, నేను అడిగినానే కానీ పొమ్మని చెప్పడం లేదు అని అంటాడు. నేను వాడుకుంటాను మిమ్మల్ని అంటాడు. అందువల్ల మీరు వెళ్ళి సర్వసృష్టికి వెళ్ళి మీరు మీరు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి అన్నాడు. అంటే వాళ్ళు ఆసక్తి కలిగిన వాళ్ళు ఆయన నమ్మినాడు, పంపించేసినాడు. ఇస్కరియోతు ఏదైనా ఏం చేసినాడు, నువ్వేం చేయాలనుకున్నావు పోయి చేయబోయనేసి మెల్లికి పంపించేసినాడు ఆయన. అంటే ఆయనలో ఇంట్రెస్ట్ లేదండి. యేసు ప్రభువు సైతము ఇంట్రెస్ట్ ఉన్నవారిని ఆయన వాడుకున్నాడు, ఇంట్రెస్ట్ లేని వాడిని పక్కనట్టేసాడు. నేడు ఆయన మిమ్మల్ని కూడా అంతే. మీకు ఆసక్తి ఉంటే, మీకు ఇంట్రెస్ట్ ఉంటే మిమ్మల్ని వాడుకుంటాను నేను. ఇంట్రెస్ట్ లేకపోతే ఎవరిని వాడుకోవడం. మీలో ఎవరైనా నిలిచి ఒక 2 గంటల సేపు వాక్యం చెప్పమని మీకు అవకాశం ఎవరిని ఇస్తే ఏం చేస్తాను నేను? ఏం చేస్తాను? నేను ఆ మధ్య వెళ్తూ ఉంటాను కదా, మొన్న కూడా ఒక ఒక మీటింగ్కి వెళ్ళినాను, ఈ పాస్టర్ల మీటింగ్. అక్కడ ఒక ఆయన లేచి, మీలో ఎవరైనా వాక్యము కాసేపు చెప్పండి, ఒక 20 నిమిషాలు చెప్పండి అని అన్నాడు. ఆయన నా మొహం చూసినాడు. ఆయన నడిపించారు, నా మొహం చూసి 20 నిమిషాలు చాలన్నా, కొంతమంది గంట అయితే కూడా చాలదన్న, 2 గంటలు కూడా చాలిన వాళ్ళు ఉండారు ఇక్కడ అని అంటాడు అనమాట. 2 గంటలు ఇస్తే కూడా చాలదు వాళ్ళకి అటు చెప్పేవాళ్ళు ఉండారన్న. ఈ సమయాన్ని బట్టి ఒక 20 నిమిషాలు 10 నిమిషాలు చాలన్న. 10 నిమిషాలు నేను చెప్పేది నేను. ఒక సినిమాను చూపించడానికి కనీసం 2 గంటలు పడుతుంది. కానైనా ఒక సినిమాను చూపించాలంటే కనీసము 2 గంటలు. దానవీర సూరకర్ణ అని ఒక సినిమా ఒకటి రిలీజ్ అయింది. టికెట్లు ఇస్తూ ఉంటాడు, సినిమా స్టార్ట్ చేస్తాడు. 3:30 గంటల సినిమా. దాన్ని అంత ఇంట్రెస్ట్గా పోయి వస్తున్నారు, చూసినారు జనాలు. నేను చిన్నపిల్లని. ఇప్పుడుకొచ్చేసరికి 2 గంటలుగా మారింది. ఇంగ్లీష్ సినిమాలు ఉన్నాయి, అవి గంట కూడా ఉండవు అనుకుంటా. అంత షార్ట్గా తీసి రిలీజ్ చేస్తాడు వాడు. కాబట్టి ఇక్కడ ఎంత తక్కువగా చెప్తే అంత మేలు అంటున్నారు జనాలు, పాస్టర్లు కూడా. తక్కువగా ఏం చెప్పేది నాయన? ఇంత పెద్ద గ్రంథాన్ని చేతిలో పెట్టుకొని 10 నిమిషాలు చెప్పమంటే ఏం చెప్పేది? అది తెలియని వాళ్ళు 10 నిమిషాలు అంటారు, వినడానికి విసుగు కలిగిన వాళ్ళు 45 నిమిషాల కంటే ఎక్కువ చెప్పకూడదు అని అంటారు, వినకూడదు అని అంటారు. సైన్స్ అట్ట చెప్తుంది అని అంటారు. యేసు ప్రభు మత్తయి 5, 6, 7 అధ్యాయాలు 3 అధ్యాయాలు చెప్పినాడు ఆయన. దాని వివరణ ఎంత ఇచ్చినాడు ఆయన? ఎన్ని గంటల సేపు చెప్పుకుంటాడు ఆయన? సరే, ఇదేంటంటే మీలో ఎవరికైనా ఒక అవకాశం రావాలి. అవకాశం వస్తే మీరు సద్వినియోగం చేసుకోవడానికి సిద్ధపాటుగా ఉండాలి. మీరు వినేటువంటి వాక్యము మర్చిపోకుండా, నోట్స్లో రాసేసి ఆడ బారేయకుండా, మీ మనస్సుల్లో నిక్షిప్తపరచుకోండి. మీ హృదయమును పలక మీద వ్రాసేసుకుంటే, మీకు వినిపించే అవకాశం కలిగినప్పుడు మీరు అనేకులకు ఈ వాక్యాన్ని వినిపించవచ్చు. అందువలన ఇక్కడ ఏంటంటే, మీరు వింటూ ఉన్న సంగతులు సామాన్యమైన సంగతులు మాత్రం కావు. మనం బాప్తిస్మము అనే సంగతులు నేర్చుకుంటున్నాం కదా, మీరు యూట్యూబ్ కొట్టండి, పెద్ద పెద్దోళ్ళు బాప్తిస్మం గురించి చెప్తున్నారు, వీడియోలు ఉన్నాయి, చూడండి, ఒకసారి చూడండి. మీరు నేర్చుకున్న సంగతులతో వాటిని సరిచూసి చూడండి. మీరు నేర్చుకున్న వాటిలో ఇంతైనా చెప్పడంలో కూడా. అందువలన మీరు నేర్చుకుంటూ ఉన్న సంగతులు అద్భుతంగా దేవుడు నేర్పిస్తూ ఉన్నాడు. కానీ నేర్చుకున్న తర్వాత
ఇతరులకు చెప్పకపోతే అన్నీ తెలిసిన బల్లి కుడి తొట్లు పడి తెచ్చింది అంటున్నాను. అన్నీ తెలిసిందండి బల్లికి. చివరికి దాని సావు ఏడ జరిగింది? కుడితి తొట్లు అనమాట. మీరు అన్నీ నేర్చుకున్నా కూడా ఎవరికైనా సువార్తను ప్రకటించకపోతే అని ఏమనుకుంటున్నాను ఆయన? ఎన్ని సంగతులు నేర్పించినాము, ఎంత జ్ఞానం నేర్పించినామో ఒక్కరు కూడా ఉపయోగపడలేదు. ఉపయోగపడాలంటే ఉపయోగపడేవాళ్ళు ఎవరినైనా విన్న సంగతులను ఇతరులకు వినిపించేవాళ్ళు దేవునికి ఉపయోగపడతారు. విన్న సంగతులను ఇతరులకు వినిపించకపోతే ఏం చూస్తాడు దేవుడు? ఆడ ఇంట్రెస్ట్ లేదు అని చూస్తాడు. ఇంట్రెస్ట్ లేదనుకుంటే ఆయన ఏం చేస్తాడు? ఆయన జ్ఞానాన్ని ఇవ్వండి. ఆయన జ్ఞానం ఇవ్వడు. నువ్వు ఎవరికైనా చెప్పాలంటే విన్న సంగతులే చెప్పుకోవాలి. దాంట్లో మర్చిపోయినట్టు పక్కకు పోయినవి జ్ఞాపకం ఉన్నట్టు చెప్పుకోవాలన్నమాట. అంటే అరాకొరగా చెప్పుకోవాలి. కానీ నీకు దేవుడు జ్ఞానం ఇస్తే నీవు విన్న సంగతులు, ఆ సంగతుల కంటే కూడా మరిన్ని సంగతులు నువ్వు చెప్పగలిగే అవకాశాన్ని కలిగి ఉంటావు. మా ట్రైనింగ్లో మా పెద్ద అని చెప్పింది అది. మీకు నేను కొంచెం నేర్పించినాను ఆయన, మీరు గాన ఈ పనిలో కొనసాగితే నాకంటే బెస్ట్గా చెప్తారు మీరు అని అన్నారు. నిజం, ఆ మాట సత్యం అన్నమాట. అప్పుడు నా దగ్గర చాలామంది వాక్యం ఏంటుంటారు కదా, కొంతమంది చెప్తారు నువ్వు పెద్దానికంటే బాగా చెప్తావు అని అంటారు. దాన్ని నేను అంగీకరించాను. పెద్ద ఆయనే, నేనే దాన్ని నేను అంగీకరించు. కానీ వినేటువంటి వాళ్ళలో ఏం కలుగుతుందంటే ఆయన వాక్యం విని ఉన్నారు, నా వాక్యం వింటూ ఉండారు అనమాట. అలాంటప్పుడు వాళ్ళు ఏమంటారు, ఆయనకంటే నువ్వు బాగా చెప్తావు అన్నప్పుడు ఆయన మాట ఏమైంది? నాలో ఏమైంది? అది నాలో నెరవేరు. మీరు ఈ సంగతులు వింటుంటారు, ఎవరికైనా వినిపిస్తే 10 ఏళ్ల తర్వాత నాకంటే బాగా చెప్తారు. పరిశుద్ధాత్మ అంతగా మీకు సహాయపడతాడు అన్నమాట. కాదు లేదు మేము ఎవరికి చెప్పలేము, అబ్బా మాకు సిగ్గు, ఈ వాక్యం చెప్పాలంటే నామోషి అని అనుకుంటే ఆయన జ్ఞానం ఇవ్వండి. ఆయన జ్ఞానం ఇవ్వకపోతే చివరి వరకు కూడా మీరు కేవలం సంఘ సభ్యులుగానే ఉండి చనిపోతారు. అంటే ఎదగకుండా చనిపోతారు. ఎదగకుండానే చచ్చిపోతారు. బిడ్డ ఎదగకుండా పోతే వాళ్ళేమంటాం మనము? మరుగుజ్జులు అంటాం. మరుగుజ్జులుగానే ఉండి చచ్చిపోతారు సంఘంలో జనాలు. ఎదగరు. ఎదిగి శిశు దశ నుంచి బాల్యదశకి, బాల్యదశ నుంచి ఆత్మ యవ్వన దశకి, యవ్వన దశ నుంచి ఒక తండ్రి దశకి ఎదగదన్నమాట. ఆ శిశు దశలోనే ఉండి అసూయ బాదు, కక్షలు బావు, ఏవి చెడు గుణ లక్షణాలు స్వభావాలు పోనే బావు. శిశు దశలోనే ఉండి 20 ఏళ్ళు 30 ఏళ్ళు 40 ఏళ్ళు సంఘంలో బతికేసి చివరిలో వెళ్ళిపోవడం. చచ్చిపోయేసరికి ఎవరు వాళ్ళు? శిశువులా? ఎదిగిన వాళ్ళ? శిశువులే. కాబట్టి శిశువులకు పరలోకం ఎందుకు ఇస్తాడు అని పరలోకం ఆయన కూడా అన్నమాట. మీరు పరలోకం వెళ్ళే అవకాశం కూడా లేదు మీరు. అందువలన వ్యర్థమైన మాటలన్నీ మాట్లాడబోకండి. మీ మాటలు ఇదివరకు ఎలా మాట్లాడినారు, ఇక మీద మీరు ఉచ్చరించే మాటలు విలువైన మాటలుగా ఉండాలి. మాటలే విలువగా ఉండాలి. నీవు మాట్లాడితే ఆ మాటకు అంత విలువ రావాలి, అట్లా మాట్లాడాలి. మనం కాసేపు నవ్వుకోవడానికి మాట్లాడుకునే మాటలు కాదు నేను చెప్పేది. అది నవ్వుకోవడానికి 4 మాటలు చెప్పుకుంటాం, కానీ నోరు తెరిచి ఎవరికైనా వినిపిస్తే వాళ్ళు ఇంక కాసేపు వినాలని అనిపించాలి. అట్టగా ఈ వాక్యాన్ని మీ హృదయాలు, మీ మనసుల్లో ఉంచుకోవాలన్నమాట. మనం ఏం నేర్చుకుంటున్నాము? ప్రభువు చేసిన ఆ త్యాగాన్ని గురించి. ఆయన ప్రధాన యాజకుడైనాడు. ఆయన మన పాపముల కొరకు తను తాను బలిగా అర్పించుకున్నాడు. తాను చిందించిన అమూల్యమైన రక్తం, ఈ రక్తాన్ని చేతబట్టుకొని ప్రధాన యాజకుడుగా ఎక్కడికి వెళ్ళినాడు? ఆయన పరిశుద్ధ స్థలానికి, అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళిపోయినాడు. అక్కడికి వెళ్ళక ముందు ఈ ఏర్పాటుని ఏం చేసినాడు? ఆయన ఎలా రద్దు చేసినాడు ఈ ఏర్పాటుని? ఆయన మరణించిన ఆ క్షణములో దేవాలయపు తెర పైనుండి కింది వరకు ఏం జరిగింది? అది ఒక్క పదం, ఆ ఒక్క మాటనే. అక్కడ ఏమేమి సంభవించినాయి తెలిసిన? భూకంపం వచ్చింది, సమాధులు వాపునైనాయి కదా, రాళ్ళు బద్దలైపోయినాయి. అవన్నీ ఒకవైపు అయితే దేవాలయపు తెర అది జరిగిపోయింది.
అది చినిగిపోయింది. దాని అర్థమైంది పాత నిబంధన రద్దయిపోయిందని. ప్రభువు మరణముతో పాత నిబంధనను రద్దు చేసినాడు కాబట్టి ఈ మొదటి నిబంధన ఏమైంది? పాప క్షమాపణ కొరకు దేవుడు ఏర్పరిచిన ఈ నిబంధన ఏమైంది? కొట్టివేయింది. క్రొత్త నిబంధన. ఈ క్రొత్త నిబంధనలో ఏం జరిగింది? ప్రధాన యాజకుడిగా ఆయన తన రక్తాన్ని చేతపట్టుకొని పరలోక రాజ్యానికి వెళ్ళిపోయినాడు అనమాట. హెబ్రీ 9వ అధ్యాయంలో ఈ సంగతులను ఆయన స్పష్టంగా బోధించినాడు. 11, 12 వచనాలు 9వ అధ్యాయం. క్రీస్తు రాబోచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడుగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృతము కానిది. ఏమన్నాడు ఆయన? హస్తకృతము కాని. హస్తకృతమైంది ఏది? ఇదన్నమాట. హస్తకృతము కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిది, మరి ఘనమైనది. అంటే ఈ సృష్టి సంబంధం కాకుండా మరి ఎలాంటిది? అది ఘనమైనది, పరిపూర్ణమైనది. నేను గుడారము ద్వారా మేకల యొక్కయు కోడలి యొక్క రక్తంతో కాక తన స్వరక్తంతో ఒక్కసారి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించను. ఏ గుడారంలో ప్రవేశించినాడు ఆయన? ఏ గుడారం ద్వారా ప్రవేశించినాడు? హెబ్రీ 10వ అధ్యాయము 19, 20 వచనాలు చూడండి. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదైన మార్గమున. ఏ తెరనైనా? ఈ తెర ఏమైంది? పైనుండి కిందకి జరిగింది. ఇప్పుడు కొత్త తెర ఏర్పడింది. ఏ తెర ఇది? తన శరీరమును తెర. యేసు ప్రభు తన శరీరమును తెర ద్వారా కదా ఏర్పరచబడినది అయిన మార్గమున ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమందు ప్రవేశించుటకు మనకు ధైర్యం కలిగి ఉన్నది. కాబట్టి యేసు ప్రభువు తన శరీరము అను తెర ద్వారా ఆ తెరను దాటి ఎక్కడికి వెళ్ళినాడు? ఆయన అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాడు కదా. ఆయన ఆరోహణమైనాడు కదా. ఆరోహణమైనప్పుడు శిష్యులు నిలిచి చూస్తూ ఉన్నారనమాట. దేవదూతలు వచ్చినారు. వాళ్ళేమన్నారు? గలిలయ మనుషులారా, ఎందుకు ఆకాశం వైపు తేరి చూస్తూ ఉన్నారు మీరు? అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయంలో 10, 11 వచనాలు చూడండి. 19 నుంచి కూడా చూడవచ్చు. ఈ మాటలు చెప్పి వారు చూస్తుండగా ఆయన ఆరోహణమైన. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయి ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూస్తుండేది. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకొని 2 మనుషులు వారి యొద్ద నిలిచి, గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూస్తున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితురో ఆ రీతిగా ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పారు. అంటే ఆయన వెళుతూ ఉండగా వాళ్ళు ఏం చేసినారు? చూసినారన్నమాట. తేరి చూసినారు. అంటే వారి కన్నులకు ఆయన కనబడ్డాడు. దేంతో కనబడ్డాడు? శరీరంతో కనబడ్డాడు. ఆ శరీరం ఏంది నాయన? అది తెర అన్నమాట. పరిశుద్ధ స్థలం అది. కానైనా ఇప్పుడు యోహాను సువార్తలో యేసు ప్రభు ఒక సంగతిని చెప్పినాడు అనమాట. ఆ సంగతిని చూడండి. యోహాను సువార్త 2వ అధ్యాయము 18వ వచనం నుండి 21వ వచనం వరకు. ఇక్కడ యూదులు, నీవు ఈ కార్యములు చేయుచున్నావే, ఏ సూచక్రియను మాకు చూపెదవని ఆయనను అడుగగా, యేసు, ఈ దేవాలయంను పడగొట్టుడి, 3 దినములలో దాన్ని లేపుదునని వారితో చెప్పారు. యూదులు, ఈ దేవాలయము 46 సంవత్సరములు కట్టిరే, నీవు 3 దినములలో దానిని లేపుదువా అనిరి. అయితే ఆయన తన శరీరము దేవాలయంను గూర్చి ఈ మాట చెప్పాను. ఏ దేవాలయము? శరీరము అనే దేవాలయం. యేసు ప్రభు శరీరం ఏంది నాయన? దేవాలయం. అది పరిశుద్ధ స్థలం అన్నమాట. ఇది యెరూషలేము దేవాలయం. యేసు ప్రభు శరీరమే అది పరిశుద్ధ స్థలం. ఆయన దాంట్లో నుండి ఎక్కడికి వెళ్ళాడు? ఆయన అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళినాడు అన్నమాట, దేవుని దగ్గర.
దేన్ని తీసుకొని పోయినాడు? మానవుల పాపముల కొరకు తాను చిందించిన పవిత్రమైన, నిర్దోషమైన, నిష్కళంకమైన రక్తం. పేతురు మొదటి పత్రిక 1 అధ్యాయం 19వ వచనం అన్నమాట. ఆ రక్తాన్ని చేతబట్టుకొని పరలోక రాజ్యానికి ప్రవేశించినాడు ఆయన. కనుక నేడు పరలోకమందు క్రీస్తు రక్తం ఎక్కడుంది? నేడు క్రీస్తు రక్తం ఎక్కడుంది? పరలోకముందు. ఎవరి యొద్ద ఉంది? తండ్రి యొద్ద ఉంది. కనుక క్రీస్తు ఏమైనాడు అక్కడ? మన పాపములకు ఆయన శాంతికరమైన. ఎవరు పాపం చేసి ఆయనకు పాపమును రేపుతున్నారో వారి ఎడల దేవుడిని ఏం చేస్తున్నాడు? ఆయన శాంతింపు చేస్తున్నాడు. వారి కొరకే కదా ఈయన రక్తాన్ని చిందించినాడు దేవా అన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు? సరే, నేను ఇప్పుడు చెప్పినాను, ఒక భర్త భార్యను బలి కొట్టినాడు అంటుంది కదా కదా. మధ్యలో ఎవరైనా దూరినారు, ఎవరు? ఆ కోపం వచ్చిన వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి గౌరవించే ఒక వ్యక్తి మధ్యలో పోయాడు, ఆగుతాడు. ఎవరిని చూసి ఆగుతాడు? ఎవరిని గౌరవిస్తాడో ఆ వ్యక్తిని చూసి ఆగుతాడు. ఆ వ్యక్తి కొంచెం ఓచుకో అంటాడు. నువ్వు గమ్మునుండు నువ్వు అంటాడు. అప్పుడు సావధానంగా మాట్లాడతాడు. నువ్వు గమ్మునుండు అంటాడు. అది కాదు, నేను చెప్తున్నా ఓచుకో అంటాడు. ఆగుతాడు. ఇంకా ఎక్కువ మాట్లాడుతుందో నా కొరకు ఓచుకోయాడు. ఇంకేం మాట్లాడలేడు. నా కొరకు ఓచుకున్నప్పుడు ఇంకేం మాట్లాడలేదు, సైలెంట్ అయిపోయి ఏం చేస్తాడు? ఇతడి వలన ఎవరు తనకి కీడు చేసినా, అపకారం చేసినా వారిని ఏం చేస్తాడు? క్షమించాడు. ఆయన ముఖం చూసి వదిలేయాలి అంతే. ఇప్పుడు దేవుడు గౌరవించదగిన వ్యక్తి ఎవరు? యేసుక్రీస్తు తన కుమారుడు. అందులో దేవుడు అంటాడు, దేవా ఏమంటాడు ఆయన? హెబ్రీ 1 అధ్యాయం అక్కడ ఆయన చెప్పేటువంటి ఆ మాటలు చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 1 అధ్యాయం ఇలా అన్నాడు ఆయన. 9వ వచనం, 7వ వచనం నుంచి 9వ వచనం వరకు. తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసుకునేవాడు అని తన దూతలను గూర్చి చెప్తున్నాడు. కానీ తన కుమారుని గూర్చి అయితే, దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచున్నది, నీ రాజదండము న్యాయార్థమైనది, నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి. దేవుడు ఆయన్ను ఏం చేస్తున్నాడు? ఆయన గౌరవిస్తూ ఉన్నాడు అన్నమాట. దేవుడి దగ్గర యేసు ప్రభు ఎలా నడుచుకున్నాడు? గౌరవార్థంగా నడుచుకున్నాడు. దేవుడు గౌరవించే స్థాయిలో యేసు ప్రభు నడుచుకున్నాడు అనమాట. అంటే గౌరవం ఎలా వస్తుంది? నాయన? మనం మాట్లాడే మాటను బట్టి, మనం చేసే క్రియలను బట్టి గౌరవం వచ్చేది. మనం పనికిమాలిన మాటలు మాట్లాడి పనికిమాలిన క్రియలు చేస్తే గౌరవం రాదన్నమాట. అంటే గౌరవాన్ని మనము పొందగలము, గౌరవాన్ని పోగొట్టుకోగలము. ఎవరి వద్ద? మనుషుల వద్దనైనా, దేవుని వద్దనైనా. ప్రభు ఏం చేసినాడు? నేనైనా మనుషుల దగ్గర తన గౌరవాన్ని పోగొట్టుకోవాలి, అలాగే దేవుని వద్ద కూడా తన గౌరవాన్ని పోగొట్టుకోవాలి. ఆయనకు గౌరవం ఎలా లభ్యమవుతుందో అలాగే మాట్లాడినాడు, అలాంటి క్రియలే చేసినాడు. అందువలన పరలోకములో ఉన్న దేవుడు యేసు ప్రభువుని చాలా గౌరవించినాడు. ఆయన మీద ఉన్న గౌరవంతో ఆయన ఏం చేస్తాడన్న పాపుల విషయంలో శాంతిస్తూ ఉన్నాడు అనమాట. పాపుల విషయంలో శాంతిస్తూ ఉన్నాడు. యేసు ప్రభువు సహితము ఒక్క పాపం చేసింటే చాలు, ఇక దేవుడు శాంతించే అవకాశమే లేదన్నమాట. తన కోపాన్ని కాదు, తన రౌద్రాన్ని, తన ఉగ్రతను కూడా చూపించగలుగుతాడు అనమాట. ఒక్క యేసు ప్రభువు రక్తాన్ని బట్టి, యేసు ప్రభువు మీద ఉన్న గౌరవం ఎంతైతే ఉందో అదే గౌరవం తన యేసు ప్రభు యొక్క రక్తం మీద ఉంచి, ఆ రక్తాన్ని బట్టి పాపులను ఏం చేస్తున్నాడు ఆయన? పాపులను ఏం చేస్తున్నాడు ఆయన? కరుణిస్తూ ఉన్నాడు. పాపులను కరుణిస్తూ ఉన్నాడు. యేసు రక్తం పరలోకంలో లేకపోతే దేవుడు జలప్రళయాన్ని రప్పించిన దేవుడు ఇప్పుడు ఇంకేమైనా రప్పించడా? కదనైనా ఏమని రప్పించడా? అబ్రహాము తమ్ముడు లోతు ఉన్నాడు కదా, సొదొమ గొమొర్రా పట్టణం మీదకి దేవుడు ఏం రప్పించినాడు ఆయన కదా. ఇప్పుడు ఏమన్నా చేయడా ఆయన? ఏమన్నా చేస్తాడు? చేయడా? ఎందుకు చేయలేదు ఆయన?
తన కుమారుని యొక్క రక్తమునందు అంత గౌరవం ఉంది దేవునికి. కాబట్టి ఎంతమంది పాపలో లోకంలో ఉండని ఉండని వాళ్ళ కొరకే నా కుమారుడు ఈ రక్తాన్ని చిందించి నా దాకా తీసుకొచ్చినాడు. ఈ రక్తాన్ని బట్టి మన పాపాలను చూసి చూడనట్టుగా ఉన్నాడు. కానీ ఎవరైనా యేసు ప్రభు యొక్క రక్తమునందు విశ్వాసం ఉంచి బాప్తిస్మం అనే కార్యక్రమంలోకి వస్తే ఆ సీన్లోకి ఎవరు వస్తారు? నాయన ఆయనే దిగొచ్చేస్తాడు. ఎందుకు వస్తాడు ఆయన? ఆయన కరుణించడానికి వస్తాడు. నా కుమారుని రక్తమునందు విశ్వాసం ఉంచినాడు కాబట్టి నేను కరుణిస్తాను. కరుణించి ఏం చేస్తాను? క్షమించేస్తాను. పాప క్షమాపణ దయచేస్తాను. అంతేనా? పాపపు చెర నుండి విమోచిస్తాం, పాప మరణాల నుంచి రక్షిస్తాం. అంతేకాదు క్రొత్త జన్మనిస్తాం, క్రొత్తగా జన్మింపజేస్తాం. ఇవన్నీ దేవుడు ఇచ్చేటువంటి ఆశీర్వాదాలు. కనుక ఇలాంటి ఆశీర్వాదాలను బాప్తిస్మంలో దేవుడు కొలలుగా ఇస్తాడన్నమాట. అనేక ఆశీర్వాదాలు, వాటన్నింటిని మనం ఒక లిస్టుగా చెప్పుకుందాము. అవన్నీ మీరు నేర్చుకోవాలన్నమాట. కాబట్టి ఇక్కడ మీరు ఈ సంగతులను మీ హృదయాలలో మీ మనస్సుల్లో ఉంచుకోండి. నేను ఈ ట్రైనింగ్లో ఉన్నప్పుడు అప్పుడు వినేసి ఇంటికాడ కాముగా ఉండలేదు. నేను మర్చిపోతాను అన్న భయం నాలో ఉండేదన్నమాట. ఆ భయం ఏం చేసిందంటే నేను ఒంటరిగా మాట్లాడుకునేవాడిని అన్నమాట. ఒంటరిగా ఈ వాక్యాన్ని చెప్పుకునేవాడిని. కంఠత వాక్యం చేసి చెప్పుకుంటూ ఉంటాం. ఆ విధంగా ఈ వాక్యాన్ని కూడా ఒంటరిగా చెప్పుకునేవాడు. అసలు నా దగ్గర వాక్యం వినడానికి ఎవరు ఇష్టపడేవాళ్ళు ఏం కాదు. 35 ఏళ్ళ వయసు నాకు. సరైన బట్టలు నాకు. అప్పుడున్న బట్టలు కూడా పాస్టర్లు వేసుకునే బట్టలు, తెల్లటి వస్త్రాలు వేసుకునేది పాస్టర్లు. నాకుండేది రంగురంగులు బొమ్మలు ఉంటాయి. దీన్ని వేసుకొని పోతే ఈడే పిల్లవాడు వీడేం చెప్తాడే అనుకునేవాళ్ళు. నేను చాలా కుటుంబాలను దర్శించినాను. నేను దర్శించి చాలామందిని బ్రతిమలాను. నా దగ్గర నాకు మంచి మంచి సంగతులు తెలుసు. క్రీస్తు బోధ, అపోస్తుల బోధ, సువార్త సత్యము నాకు తెలుసు. మీరు వింటానంటే ఒక అర్ధగంట మీకు వినిపిస్తానంటే వాళ్ళు ఏమనేది, మాకు టైం లేదు వెళ్ళిరా అనేవాడు. అనేక కుటుంబాల దగ్గరికి వెళ్ళిన అనేకులకు చెప్పాలని ప్రయాసపడ్డా. ఈ ప్రయాసలో నాకు వేళ్ల మీద కొంతమంది వినేవాళ్ళు దొరికినారన్నమాట. ఆ వినేవాళ్ళు ఒక్కసారి విన్నారంటే మళ్ళీ నన్ను మరవరు. ఒక్కసారి కానీ వినేస్తే మళ్ళీ నన్ను మర్చిపోరన్నమాట. కుటుంబం దగ్గరికి వెళ్ళినాను. ఆ కుటుంబం దగ్గరికి వెళితే వాళ్ళు నన్ను చూసి మా నాయన గుర్తుపెట్టినారు. మా నాయన గుర్తుపెట్టి పలానా ఆయన కొడుకు కాదు నువ్వు? అవునాను. ఒక చైర్ వేసినారు, కూర్చున్నారు. వాళ్ళు ఎవరి పాటికి వాళ్ళు పనులు చేసుకుంటారు, నన్ను కూర్చోబెట్టేసి. వీళ్ళకి అసలు వాక్యం చెప్పాలంటే వీళ్ళు అంగీకరించారా? నేను సంకోచిస్తూ ఉన్నా అడగడానికి. వాళ్ళు ఆ పని ఈ పని చేసుకుంటూనే ఉన్నారు. నా ముఖం కూడా చూడలేవాడు. సరే, నేను ఆ ఇంట్లో పెద్ద ఆయన పిలిచి నేను వాక్యం చెప్పగలుగుతాను, మామూలుగా అయితే కాదు, బాగా చెప్తాను వాక్యం. మీరు వినగలిగితే ఒక అర్ధగంట మీకు వాక్యం చెప్తాను. ఆయన ఇప్పుడు ఎక్కడిది నాయన టైం, మాకు టైం ఏడున్నది, వినే టైం ఏడున్నది నాయన అని అన్నాడు. సరే, వచ్చిన పని క్యాన్సిల్ అయింది అని అనుకోండి. అని భార్య ఉంది, అయ్యా బిడ్డ ఇంత దూరం వచ్చినాడు మన ఇంటికాడు, విందామయ్యా అని వెంటనే ఇల్లు ఊడ్చి చాపలు వేసిన కూర్చొని అర్ధగంట నేను వాళ్ళకి వాక్యం. మళ్ళీ వాళ్ళ ఇంటికాడికి పోవాలని నేను అర్ధగంట వాక్యం చెప్పినాను. వాళ్ళ ఊరంతా చెప్పుండాను నేను. ఆ పిల్లోడు చెప్పినాడు వాక్యం, అద్భుతంగా చెప్పినాడు. ఆ ఒక్క ఇంట్లో వినిపించిన అతడు ఆమె వాళ్ళిద్దరూ ఊర్లో చాలామంది చెప్పున్నారు. భలే చెప్తాడు వాక్యం ఆ బిడ్డ. పాస్టర్లు కూడా చెప్పడం లేదు ఆ విధంగా. అటు తర్వాత మరికొన్ని కుటుంబాలు కొంతమంది అవకాశం ఇచ్చారు. అది నేను అడిగితే అవకాశం ఇచ్చాను. అంటే విని అక్కడ చెప్పినాడంటే బాగా, ఇక్కడ కూడా బాగా చెప్తాడు. నేను వెళ్ళిన దగ్గర ప్రతి దగ్గర కూడా దేవుడు నన్ను కనికరించినాడు, చాలా కనికరించినాడు దేవుడు. ఎలా అంటే నేను చెప్పే ఏ మాట అయినా క్రీస్తు అపోస్తులు చెప్పిన సంగతుల నుంచి చెప్పినా కూడా ఆ వినేవాళ్ళు గ్రహించే స్థాయిలో చెప్పగలిగినాను అప్పుడైనా ఇప్పుడైనా. అందువలన అది స్ప్రెడ్ అయింది. ఎన్ని గ్రామాలకు, 5-6 గ్రామాలకు స్ప్రెడ్ అయింది అనమాట. నేను ఆయా గ్రామాలకు వెళ్ళి వస్తుంటాను.
నా దగ్గర వాక్యం వినే ముఖాలే నాకు జ్ఞాపకం ఉంటాయి. నాకు జ్ఞాపకం లేని ముఖాలు కూడా నేను ఎదురుపడితే నమస్తే అయ్యా అనమాట. ఎందువలన ఆ గ్రామంలో నేను కనబడుతుంటా, నన్ను గురించి వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. బాగా చెప్తాడు ఆ కుర్రాడు అని. ముఖ పరిచయం లేని వాళ్ళు కూడా నాకు పెద్ద పెద్ద వాళ్ళు కూడా నమస్తే చేసేదాన్ని. అలాగున అనేక దగ్గరలకు వెళ్ళిన అనేకులు వినలే ఈ వాక్యాన్ని. కొంతమంది విన్నారు. అటు తరువాత అనేక మంది వినే అవకాశాన్ని దేవుడు ఇచ్చినాడు. ప్రస్తుతం అయితే అనేక మందికి వినిపించాలని నేను అనుకోవడం లేదు. ఎందువలన ఎందువలన దేవుని సంకల్పంలో ఎవరున్నారు, ఆయన ఎవరిని నిర్ణయించినాడు, ఎవరిని ఏరినాడు, ఎవరిని పిలవాలనుకున్నాడు, అటువంటి వాళ్ళని దయచేయాలి. నాకు ఎందుకు వృధా ఎందుకు కావాలి నీ వాక్యం అని ఇప్పుడు అనుకుంటా ఉన్నాను. అందువల్ల ఇక్కడ మీరు కూడా నేను కుటుంబాలు ఉన్నాయి, కుటుంబాలలో బాధ్యతలు ఉన్నాయి. సేమ్ టైం మనము కుటుంబ బాధ్యతలను నిర్వర్తించాలి. అలాగే సువార్తను ప్రకటించాలి. ఇది ఎప్పుడో ప్రకటిస్తాను అనుకుంటే ఆయన దానికి సమ్మతించడు. ఎప్పుడో అంటే ఆయన అంగీకరించడు. అందువలన నేర్చుకున్న దశలో నుంచే ఎవరికో ఒకరికి వినిపిస్తూ ఉంటే ఎవరికో ఒకరికి వినిపిస్తూ ఉంటాయి. మీ ఇంట్లో చిన్న బిడ్డలకే వినిపిస్తారు. వాళ్ళకి అర్థం కాకపోయినా ఈ మాటలు వినండి అని వినిపించండి. ఎవరైనా నీ భార్య ఉందా, విన్న సంగతులు వినిపించు. నీ స్నేహితులు ఉన్నారా, విన్న సంగతులు ఒక 10 నిమిషాలను వినిపించు. ఎందుకంటే నీవు మర్చిపోకుండా ఉండడానికి. ఈ ఆసక్తిని దేవుడు నీలో చూస్తే నిన్ను దీవిస్తాడు, నిన్ను కనికరిస్తాడు, ఆయన జ్ఞానాన్ని దయచేస్తాడు. మీరు ఒక 10 సంవత్సరాల తర్వాత దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడు. మీ జీవితాలు ధన్యమవుతాయి. ఎందుకంటే మనుషులందరూ కూడా ఏదో సంపాదిస్తూ ఉండరు, ఏదో సంపాదిస్తూ ఉన్నారు, బాధ్యతలు నెరవేరుస్తూ ఉన్నారు. చివరికి వెళ్ళిపోయేసరికి ఏమి తీసుకొని పోబోయేది ఏం లేదు. కానీ ఒక సువార్థికుడు మాత్రం తాను ఎంతమందికి వాక్యం చెప్పి ఎన్ని ఆత్మలను రక్షించినాడో, ఆ ఆత్మలు ఎవరైనా కొందరైనా క్రీస్తు యొక్క మహిమను పొంది ఉంటే వారు వస్తానన్నాడు. తన పని అలా ఫలితంగా వాళ్ళు వస్తారు పరలోక రాజ్యం. అంటే ఒక పని ఫలితాన్ని మనం తీసుకొని వెళ్ళగలం. ఒక 2 ఆత్మలు, 3 ఆత్మలు, 4 ఆత్మలు మనం అక్కడ తీసుకొని వెళ్ళగలిగితే ఆయన ఏమంటాడు యేసు ప్రభు, బడా నమ్మకమైన మంచి దాసుడా, ఈ కొంచెముల నమ్మకంగా ఉన్నావు, నిన్ను అనేకమైన వాటి మీద నియమిస్తావు. అది నియమించేది ఎక్కడ? పరలోకం. అందువలన ఈ నమ్మకాన్ని మనం సంపాదించుకుంటే ఇక్కడ నుంచి జంప్ అయితే మంచి దినాలు వచ్చేస్తాయి మనకు. ఇక్కడ ఉన్నంత వరకు ఏం లేదు, ఏముండదు ఇక్కడ, ఏం లేదు. ఏం తినాలనుకున్నా తినే అవకాశాలను కూడా తినలేవు నీలాంటి వాళ్ళు టాలెంట్. ఎవరైనా తింటామంటే నేరు పెట్టుకొని చూడాలి. మనం తినలేము, ఉన్నా కూడా తినలేము. ఏం బతుకులు నాయనా. కొంతమంది తినాలనుకున్న వాళ్ళకి తినడానికి లేదు. నేనైనా నిజమా కాదా? తినాలనుకున్న వాళ్ళకి అది లేదండి. తినాలనుకున్న వాళ్ళకి తినకూడదు, తినాలనుకున్న వాళ్ళకి లేదు. బ్రతుకులు చూడండి ఆయన ఎలా ఉంది. మీరు పరిశీలించి చూడండి. మన ఊర్లో కూడా చూడండి, మంచి ఆహారాలు లేవు, మంచి వస్త్రాలు కూడా లేవు, మంచి వసతి శరీరానికి కల్పించడానికి పరిస్థితులు లేవని ఒక దుర్భరమైనటువంటి జీవితాలు బ్రతుకులు బ్రతుకుతున్నారు. అయినా పర్వాలేదు, అలాంటి వారి ఆత్మలను కానీ మీరు రక్షించగలిగితే మీరు ధన్యులన్నమాట. మీరు మహాధన్యులైపోతారు. వారిని కనుక క్రీస్తు యొక్క మహిమ పొందడానికి మీ జీవితాలను వారికి క్రీస్తు లాంటి జీవితంగా అగుపరిచి మాదిరికరంగా జీవించి వారి జీవితాలు మార్చగలిగితే మరింత ధన్యులు అన్నమాట. మీరు శరీరాన్ని విడిచి వెళ్ళిపోతే మీ దగ్గర బాప్తిస్మం పొందిన వాళ్ళల్లో ఎవరైనా ఒకరిద్దరైనా క్రీస్తు మహిమను పొందిగా రాగలిగితే అక్కడ నీ పనిని చూసే దేవుడినైనాడా యేసు ప్రభువు చూస్తాడు. బడా నమ్మకమైన మంచి దాసుడా, కొంచెముల నమ్మకంగా ఉన్నాడు, అనేకమైన వాటి మీద నేను నియమిస్తాడని అంటాడు. మనకు ప్రభువు దగ్గర ఒక నమ్మకాన్ని పొందడం, దేవుని దగ్గర కూడా ఒక నమ్మకాన్ని పొందడం. నీవు ఇక్కడే సంపాదించి, ఇక్కడ తిని, ఇక్కడ త్రాగి, ఇక్కడ ధరించుకొని, ఇవేవేవో సంపాదించుకొని, ఏవేవో చేర్చుకొని కూర్చుకొని, ఇవన్నీ తప్పని చెప్పడంలో నేను ఇవన్నీ చేసుకున్నా కూడా నీతో అవేవి రావు అన్నమాట. అవేవి రావు నాయన. నీతో వచ్చేది నీ పని మాత్రం వస్తుంది అనమాట. సువార్త పని నీతో వస్తుందన్నమాట. ఇది ఎవరు ఆపలేరు. నీతో ఈ పని వచ్చేస్తాయన్నమాట. ఈ పనికి ఫలితాలు వస్తాయన్నమాట. ఆ ఫలితాలను ప్రభువు చూస్తాడు, దేవుడు చూస్తాడు.
నీవైనా నేనైనా బహుగా కనికరింపబడతాం దేవుని ద్వారా. మన లైఫ్ చాలా బాగుంటుంది పరలోకంలో. అందువలన ఇవి ఈ మాటలన్నీ కూడా సత్యం అన్నమాట. వీటిని మీరు నమ్మండి. నమ్మి వ్యర్థమైన మాటలను పక్కకు నెట్టేయండి. వాడితో అది మాట్లాడి, వీడితో ఇది మాట్లాడి, లేనిపోని మాట్లాడుకొని, చిన్ని చిన్ని మాటలు పెద్దవి మాట్లాడి, ఏదో చూడండి మీరు. నేను మీతో ఎప్పుడైనా మాట్లాడదలిస్తే 1, 2 మాటలే మాట్లాడతా. మీరు నా ముందు తిరుగుతూ ఉంటే కూడా మాట్లాడను. ఎక్కువ ఎవరితోనైనా మాట్లాడుతుంటానంటే భాస్కర్‌తో మాట్లాడుతుంటా. అప్పుడప్పుడు కామెడీ చేసుకొని మాట్లాడుతుంటా. భాస్కర్‌తో, రాజాతో మాట్లాడుతుంటా. ఏనైనా మిగతా ఎవరితోనైనా కూడా ఏమంటే ఏమంతే. అంతే నేను. ఇంకా నీ బిడ్డలు ఉండారు. కాసేపు నవ్వుకుందామని మాట్లాడుతుంటానన్నమాట. నవ్వడానికి కాసేపు అవి కూడా మంచి మాటలే. ఎవరిని నొప్పించకుండా కదనైనా ఎవరిని బాధ పెట్టకుండా నవ్వుకునే మాటలు మాట్లాడు. చాలామంది నవ్వుకోవడానికి వాడిని తిట్టి వీడిని తిట్టి నవ్వుతుంటారు అన్నమాట. ఇది అట్టు కాదు. మంచిగానే మాట్లాడుకొని నవ్వుకోవడం. వ్యర్థమైన మాటలు ఇంక ఎవరైనా వచ్చినా సరే ఏమంటే ఏమంతే ఇంక వేరే మాటలు ఎందుకు మాట్లాడేందుకు భయం నాకు. ఆ మాటలే ఉంటాయి మళ్ళీ. ఎవరు కనబడినా మాట్లాడాలి, ఎవరు మాట్లాడినా మనం మాట్లాడాలి. అన్నీ కూడా వ్యర్థమైన మాటలే. ఈ వ్యర్థమైన మాటల వలన తీర్పు దినమన్నాడు ఏం చెప్పాలి మనము? లెక్కే చెప్పాలన్నమాట. కదనైనా దీంట్లో వచ్చేదేమీ లేదు కానీ తీర్పులో మాత్రం లెక్కలు చెప్పాలన్నమాట. లెక్క ఫెయిల్ అయితే పక్కగా శిక్ష పడుతుంది అనమాట. లెక్క ఫెయిల్ అయ్యి నిన్ను ఇట్లాంటి మాటలు మాట్లాడడానికి నిన్ను రక్షించింది నేనని ప్రభు అన్నాడు. అందువలన వాళ్ళు ఎవరైనా కానీ నేను వ్యర్థంగా మాట్లాడకూడదు. ఒక మాట 2 మాటలు అయిపోయింది. మాట్లాడవలసిన వాటిని మాట్లాడేయాలి. ఇక మాట్లాడకూడని మాటలు మాట్లాడనేయకూడదు. ఎవరు నొచ్చుకున్నా పర్వాలా, ఎవరు బాధపడ్డా పర్వాలేదు. నేను ఉదయం వచ్చేసినాను కదా. ఎక్కడి నుంచి వచ్చేసినాను? ఎందుకు వచ్చేసినాను నేను? మేము మాట్లాడుతున్నాం లోపల. కాసేపు మాట్లాడుకున్నాము. ప్రార్థన అయింది. కాసేపు కూర్చున్నాం లోపలనే. ఎందుకంటే ఒక సువార్థికుడు ఒకరి ఇంట్లో కూర్చోవడం అనేది వాళ్ళకు కూడా అది ధన్యం అన్నమాట. చాలాసేపు కూర్చున్నాము. ఒక మంచి టిఫిన్ పెట్టినట్టు తిన్నాము. అక్కడి నుంచి లేచి వచ్చేయాలి. ఎందుకు వచ్చేసి నేను? వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు, ఇదే మాట్లాడతారు నేను. లేదు, ఒక క్లాస్ పెట్టుకొని ఉంటే మధ్యాహ్నం భోజనం వరకు ఒక క్లాస్ వాక్యం చెప్పేసి అబ్బా సంతోషం అబ్బా అనుకో 4 మెతుకులు తినేసి వచ్చేయచ్చు అనమాట. గమ్మునెట్టు కూర్చోండాలి. గమ్మును కూర్చోంటే పనికిరాని మాటలన్నీ మాట్లాడాలి. ఈ పనికిరాని మాటలు మాట్లాడుతూ ఉంటే మీ మధ్యలో నేను పనికిరాని మాటలు మాట్లాడితే మీకేం మెసేజ్ ఇచ్చినట్టు? మీకేం మెసేజ్ ఇచ్చినట్టు? రాంగ్ మెసేజ్ అది. అందువల్ల ఆ మెసేజ్ ఇవ్వకూడదు. అందువలన నోరు మూసుకొని వెళ్ళిపోవడం బెటర్. ఆమె చాలా బాధపడింది. నేను వచ్చేస్తుంటే ముఖం చిన్నగా మాడిపోతుంది ఆమె. అయినా పర్వాలేదు. మనం మనం ఇక్కడ మనం ఉపయోగకరంగా ఉంటే ఉండడం మంచిదన్నమాట. మీ ఇంట్లో క్లాస్ అన్నావు, క్లాసు లేటుగా జరిగినప్పుడు కాసుకొనినేమన్నమాట కదా. క్లాసు లేటుగా అన్నా కూడా కాసుకొనండి. ఆ క్లాస్ కొంతసేపు జరుపుకొని అమ్మయ్య సంతోషం 4 దేవుడి మాటలు విన్నాము అనుకొని వచ్చేసింది. అలాంటి ఒక సిచ్యువేషన్ ఇక్కడ లేదన్నమాట. అందువలన మనం ఉండడం వల్ల ఏం ప్రయోజనం? వాళ్ళ ముఖాలు వీళ్ళ ముఖాలు దేబరించుకొని చూడడం తప్ప ఇంకేమీ లేదన్నమాట. అందువల్ల బయలుదేరి వచ్చేసింది. అందువలన ఇక్కడ విస్తారం మనం మాట్లాడకూడదు. మాట్లాడినా కూడా మీరు మాట్లాడేటప్పుడు జ్ఞానంతో మాట్లాడాలని దేవుని అడగండి. ఆయన ఆ జ్ఞానపు మాటలు వినేటువంటి వాళ్ళు నొచ్చుకోరు, వినేటువంటి వాళ్ళు అభ్యంతరపడరు, వినేటువంటి వారు మరికొంతసేపు వినాలనిపిస్తుంది. అది మీ సేవలోకి ధన్యమవుతుంది. అందువల్ల నేను ఈ సంగతులు వినండి, గ్రహించండి, మనసులో హృదయాల్లో ఈ సంగతులను నింపుకోండి. మీరు అవకాశం లేకపోయినా కూడా ఎవరికో ఒకరికి ఈ సంగతులు వినిపించండి. నేనైనా నువ్వు ఇంటికాడ ఉంటావు కదా, మీ నాయన ఉంటాడు కదా, వినిపించు నాయన, నా సొల్లం కేడుపా అనేసి చెప్పు నాయన. తెలుగులో రాసుకున్న దాన్ని తమిళ్లో చెప్పు. తమిళ బైబిల్ తెలుసా? తెలుగు తెలుసు ఆయనకా? చదివి ఉన్నాడా? తెలుగు తెలుసు బాగా. తెలుగులో చెప్పు. మా నాన్నకి నేను చెప్పు. ఆయన అప్పటికే సువార్థికుడు. మా నాయన సువార్థికుడు.
నేను ట్రైనింగ్కి వెళ్ళి వచ్చినాను. ఆయన ఎలా ఫీల్ అయ్యేవాడంటే, నేను నిన్ను గన్నవాడిని అంటే నాకంటే గొప్ప నువ్వు అన్నట్టుగా ఆయన ఆ ఏజ్ అట్ట తండ్రి స్థాయి కదా, నేను గ్రహించినది. ఓహో, నాయన కాబట్టి అట్ట ఆలోచన చేయడంలో తప్పే లేదు. ఆయన బైబిల్ చదువుతూ ఉంటాడు. ఎక్కడైనా ఒక సందర్భంలో డౌట్ వస్తే నన్ను అడుగుతాడు, నేను వివరించేస్తాను. ఇట్లా చాలా సందర్భాలు జరిగాయి. ఆవిడ తర్వాత నా ముందు కూర్చున్నాడు నేను వాక్యం వినడానికి. నా దగ్గర చాలాసార్లు వాక్యం విన్నాడు. వింటూ ఏమనేవాడు, నాయన ఈ సంగతులు నాకు తెలియదు, నాకు తెలియదు నాయన అనేవాడు. ఆయన బ్రతికుంటే బాప్తీసం పొంది ఉంటాడు, చనిపోయినాడు ఆయన. అందువలన మీ నాన్న చెప్పవచ్చు, నేను చెప్పిన మా నాన్న చెప్పు, మా అమ్మ కూడా చెప్పు, నా భార్యకి నేర్పించు. అలాగే మీరు కూడా ప్రతి ఒక్కరు కూడా పెద్దోళ్ళ చిన్నోళ్ళని కాదు, కూర్చోబెట్టి వినిపించండి, మృదువుగా వినిపించండి, వినిపించండి, వినిపించండి. ఇదేమవుతుందంటే మీకు ఇంట్రెస్ట్ ఉంది అనేది ఆయన చూస్తాడు అనమాట. ఆయన కానీ మీలో ఉన్న ఇంట్రెస్ట్ చూస్తారని వాడుకుంటాడు ఆయన. నన్ను అట్నే వాడుకున్నాడు దేవుడు. నాకేమి పెద్ద సౌకర్యాలు ఏమి లేవు, ఒక పాస్టర్ అనే సౌకర్యం ఏమి లేదు నాకు. కానీ దేవుడు నన్ను వాడుకున్నాడు. ఎన్ని గ్రామాల్లో నేను సువార్తను ప్రకటించినాను, అన్ని గ్రామాల్లో హైలైట్ అనమాట. నేను మొన్న ఒక మీటింగ్కి వెళితే అక్కడ ఒక అబ్బాయి నన్ను పరిచయం చేస్తాడు ఆడియన్స్. నన్ను ఏమని పరిచయం చేస్తాడంటే, దేవుని సంకల్పము, ఆ పిల్లోడు చెప్పింది నాయన, దేవుని సంకల్పమును మొట్టమొదట మన గ్రామానికి తీసుకొచ్చినటువంటి ఒక గొప్ప వ్యక్తి మన మధ్యన ఉన్నారు, ఆయనే రవికుమార్ గారు. దేవుని సంకల్పం ఊరికి తీసుకొని పోయాను. దేవుని సంకల్పం చిన్న బిడ్డ నోట్లో కూడా పలికింది అనమాట. అంతగా ప్రబలింది అనమాట ఊరు. అలాగ నన్ను పరిచయం చేసినాడు. నన్ను పరిచయం ఆ పిల్లోడు పరిచయం చేసినట్టు మిమ్మల్ని అనేకులు పరిచయం చేస్తారు. మీ స్థాయి మామూలు స్థాయి కాదు, ఉన్నతమైన స్థాయికి తీసుకొని పోతాడు దేవుడు. అంటే డబ్బులు అని చెప్పడం, నేను డబ్బులు అవి ఇవన్నీ చెప్పడం అవన్నీ ఉత్త మాటలు. డబ్బు ఉంటే ఆ స్థాయిని అందుకోలేము మనం. అందువలన మిమ్మల్ని ఒక ఉన్నతమైన స్థాయికి తీసుకొని పోతాడు. ఆ ఉన్నతమైన స్థాయి మహాజ్ఞానం అని ఇచ్చేస్తాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళి నోరు తెరిచినా, ఎంత గౌరవం తెలిసినా, చిన్న గౌరవం కాదు, ఎంత గౌరవము, అంత గౌరవాన్ని దేవుడు మనకిస్తాడు. నేను 27వ తేదీ క్లాస్ అన్నాను కదా, అబ్రహాంకి ఫోన్ చేసి ఒక వ్యక్తి, అయ్యా ఒక స్పీకర్ని కాదు మా ముందు నిలబెట్టి, నువ్వు ఒక దేవదూతని నిలబెట్టి, ఎంత గౌరవం ఉన్నాయి, కోట్ల రూపాయలు దాని ముందు సాటి కానే కాదు, అంత గౌరవం దేవుడు ఆ గౌరవాన్ని మనకిస్తాడు. అందువలన ఈ సువార్తను కేవలం వినేటువంటి వారు కాకుండా ఎవరికో మరొకరికి వినిపించేవారుగా మీరు ఉండండి నాయన, ఈ జీవితాలు ధన్యమవుతాయి. సరే, ఇక్కడ నేను ముగిస్తాను. మళ్ళీ వచ్చే వారం ఈరోజు చెప్పుకున్న సంగతుల్ని మళ్ళీ మనం కొనసాగిద్దాం అన్నమాట. అని అర్థమైంది కదా. నువ్వు కూడా ఎవరికైనా చెప్పవచ్చు, నేను చెప్పాలి, మర్చిపోకుండా ఉండడానికి. నువ్వు కూడా నాయన, రాజా నువ్వు కూడా నాయన, ఎవరికొకరు చెప్తా ఉన్నా. నువ్వు కూడా అయ్యా, అంటే ఈ వయసులో దేవుడు మేము వాడుకుంటే అద్భుతంగా మారుతారు దేవుని కొరకు. సురేష్ చెప్పలేడు, ఆయన చెప్పగలుగుతావా? ఏమో, నేను వీళ్ళ విషయంలోనే ఆధైర్యంగా ఉన్నాను. నీ విషయంలో నువ్వు టీచర్ అయిపోయావు, లెక్చరర్ అయిపోయినాను, నువ్వు ఎక్కడ చెప్తావు నేను? కానీ చెప్పగలిగేది అయితే చాలా మంచిది. అన్ని పనుల కంటే శ్రేష్టమైన పని ఇది. డబ్బు లేని పని, కానీ గౌరవార్థమైన పని. మహాగౌరవం వస్తుంది, మహాజ్ఞానం వస్తుంది. నువ్వు ఎక్కడికైనా పోనైనా నీ మాటలు విన్నారంటే ఫిదా అయిపోతాడు అన్నమాట. అంతటి జ్ఞానాన్ని దేవుడు ఇస్తాడు. ప్రార్థన చేసుకున్నానని చివరిగా ప్రేమ కలిగిన మా తండ్రి, దయగలిగిన మా నాయన, మమ్మల్ని కనికరించి ఈ దినములోను
బాప్తిస్మము అనేటువంటి ఆ కార్యక్రమాన్ని గురించి నేర్చుకునే భాగ్యము మాకు దయచేసినందుకు కొరకు మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము. తండ్రి, ప్రభువు ద్వారా క్రొత్త నిబంధనను మీరు వెలుగులోనికి తీసుకొని వచ్చినారు. ఇందుకొరకు పాత నిబంధనను మీరు రద్దు చేసినారు. క్రొత్త నిబంధన ప్రకారంగా ఒక వ్యక్తి బాప్తిస్మంలోనికి వచ్చేసరికి అతడు ప్రభువు మరణం యొక్క సాదృశ్యం అందు తాను మరణించాలని, అప్పుడే ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యం అందు అతడు పారిభాగస్తుడు కాగలడని మీరు మాకు నేర్పించినారు. అలాగనే ప్రభువు యొక్క రక్తం నందు విశ్వాసం ఉంచి బాప్తిస్మంలోనికి రావాలని మీరు సెలవు ఇచ్చినారు. కనుక ఈ సంఘము ద్వారా కొందరు సువార్థికులుగా తయారయ్యి సువార్తకు సంబంధించినటువంటి ఈ సంగతులు స్పష్టంగా నేర్చుకొని ఈ సంఘము నుండి అనేక ఆత్మలకు సువార్తను చేరవేసి కొన్ని ఆత్మలనైనా మీ ద్వారా రక్షింపబడి సంఘంతో చేర్చబడి సంఘంలో జరుగుతున్నటువంటి గొప్ప కార్యక్రమములు క్రీస్తు యొక్క మహిమను పొందడము, సువార్తను ప్రకటించడం, ఈ రెండు కార్యక్రమాలు సంఘంలో మేము నెరవేర్చడం వలన ప్రభువు యొక్క రూపంలోనికి రూపాంతరం చెంది మీ సంకల్పాన్ని నెరవేర్చడమే కాకుండా మీ రాజ్యమునకు, మీ మహిమకు, మీ పిలుపును పొందేటువంటి అర్హులుగా మేము తయారవునట్లు మరింత కనికరించమని ప్రార్థిస్తున్నాం. తండ్రి, మా బలహీనతలు మీకు తెలుసునైనా మా పాపములను క్షమించండి, మా అపరాధములను మన్నించండి. అన్ని విషయాలలో మీ జ్ఞానముతో మమ్మల్ని నింపండి. మా హృదయాల్లో, మా మనస్సులలో మీ వాక్యమును ముద్రించండి, వ్రాయండి. తండ్రి, మేము మీ వాక్యాన్ని హృదయంలో ఉంచుకొని, మనసులో ఉంచుకొని కాలక్షేపం చేయకుండా మీరు మా హృదయాలలో, మనసులో ఉంచుతూ ఉన్నటువంటి వాక్యమును మేము విన్న సంగతులను మరొకరికి వినిపించడానికి ప్రయాసపడినట్లు అవకాశములను దయచేయండి. జ్ఞానమును, జ్ఞాపక శక్తిని కూడా దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రతి బిడ్డను దీవించండి, ఆయన కనికరించండి. అన్ని విషయాలలో ఈ బాప్తిస్మం అనే కార్యక్రమంలో ఏం జరుగుతుందో ఆ సంగతులన్నీ మరింత స్పష్టంగా మాకు నేర్పించుదురని, ప్రతి బిడ్డ ఈ సంగతులు నేర్చుకొని సంఘం నుంచి సువార్థికులుగా అనేకులకు సువార్తను ప్రకటించి ఈ కార్యక్రమంలో పాలిభాగస్తులు అవుటకు ప్రోత్సహించమని వేడుకుంటున్నాం. మా ప్రార్థన మన్నించమని, ప్రతి బిడ్డను దీవించమని, అన్ని విషయాలలో సంఘములో మీ దీవెనలను ఉంచమని, ప్రతి కుటుంబాన్ని మీరు దీవించుదురని, తిరిగి మీ సముఖంలోనికి మేము చేరి వచ్చేంత వరకు కనికరాన్ని చూపుదురని ప్రభువైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.